మరి గడిచిన 2 వారాల నుంచి వింటున్నటువంటి ప్రశ్న యొక్క మరికొంచెం అంతంలోకి ముందుకు వెళ్దాం. నిజమైన ఆనందాన్ని వెతుక్కుంటూ, లోకపు సుఖాలని వదులుకుంటూ, తృప్తిగా భక్తి మనం నిజంగా దేవునిలోనే చేయగలుగుతున్నామా? దేవునిలోనే మనం ఆనందించగలుగుతున్నామా? అన్నటువంటి ఆలోచనను మరి ఒక మాటగా ప్రశ్నించుకుంటూ అవును అని చెప్పగలుగుతాం. దేవుళ్ళో బాగా ఆనందిస్తున్నామని చెప్పి. కానీ క్రైస్తవులకు పండగలు రాకపోతే, పండగలు చేయకపోతే ఏదో వెలితి చేసుకోలేదు అన్నట్టుగా ఉంటుంది. కొంచెం కొంచెం నెమ్మదిగా కొన్ని పాఠశాలలోకి వెళ్ళేటప్పుడు ఆ పాఠశాల సిద్ధాంతాలకు మనం అలవాటు పడుతుంటాం. అలాగే ఈ పాఠశాలలోకి వచ్చిన తర్వాత కొద్దిగా ఆ స్టార్లు కట్టడం తగ్గించుకున్నంత వరకు వెళ్తాం. కానీ పండగ చేసుకోవడం మాత్రం మానరే. బయటికి కనపడకుండా లోపల పండగలు చేసేసుకోవటం, దానికి తగ్గ సంతోషాలు, ఆనందాలు, చిన్న చిన్న సుఖాలు పొందేసుకోవటానికి దేవునిని సైతం దుఃఖపెడుతున్నాము అని తెలియక మనిషి ఆనందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక ఆలోచన వినండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 1-2 వచనాల్లో మోషే గురించి దేవుని యొక్క మాట చూద్దామా? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 1-2 వచనాల్లో నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడలా, అక్కడి నుంచి కిందకు వచ్చి 10వ మాటలో ఉంటుంది, యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళుతాడు. దేవుడు మన యందు ఏం చేస్తాడట? ఆనందించి మన వైపు తిరుగుతాడు. అక్కడ చాలా విషయాలు ఉంటాయి. విస్తరింప చేస్తాను, మీకు శత్రువు శాపము మీకు ఇలా చేస్తాను, వర్ధిల్ల చేస్తానని చెప్తూ దేవుడే మీ వైపు మీ యందు ఆనందించడానికి ఇష్టపడతాను అనేటువంటి మాట చెప్తాడు. షేబా దేశపు రాణి వచ్చి 1 రాజులు 10వ అధ్యాయం 9వ వచనంలో చెప్పింది కదా, ఆయన యందు చెప్పింది, నీ యందు ఆనందించి నిన్ను రాజుగా చేసినవాడు నీ దేవుడు అంటాడు. అంటే సొలొమోను ప్రవర్తన అంతటినీ కూడా దేవుడు ఆనందించాడు, అందుకని అతనిని రాజుగా చేశాడు అని మనం చెప్తాం. అంటే ఇక్కడ 2 వచనాలు మనకు అర్థమయ్యేది ఏంటి? ఎప్పుడైతే నీవు పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో నిజంగా దేవునిని యందు దేవునిని వెతుకుతూ, దేవునితో బ్రతుకుతూ, దేవుని కొరకు ఆశగా వెతుకుతూ ఆనందించడం ప్రారంభిస్తావో దేవుడు కూడా మన యందు ఆనందించేవాడై ఉంటాడు. అంటే మనము దేవునిలో ఆనందించటాన్ని వెతికితే దేవుడు మనలో ఆనందించటాన్ని కూడా చూస్తూ ఉంటాడు. రెండో విషయాన్ని చూసాం కదా, లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, ఆ గడియలో యేసు, లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం 10:21, లూక్ 10:21, ఆ గడియలో యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకు భూమినికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచున్నావని నిన్ను స్తుతిస్తున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమైంది. దేవుడు యందు యేసుక్రీస్తు వారు ఎవరిలో ఆనందిస్తున్నారంట? పరిశుద్ధమైన దేవునిలో, దేవుని ఆత్మలో చాలా ఆనందిస్తున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. మీకు ఈ అనుభవం తెలియదేం కాదు, మీ అందరికీ తెలుసు. ఆయా టైమ్స్లో పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము మీ మీదకు దిగి వచ్చినప్పుడు ఒక గొప్ప సంతోషకరమైన ఒళ్ళు జలధరించిన ఆ ప్రత్యేకమైనటువంటి అనుభవానికి వెళ్ళి మనం ఎక్సైట్ అవుతాం. బా ఏంటో దేవునిలో అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ మీకు తెలుసా, ఆ వెంటనే పోకిరి సినిమా వస్తే తగ్గిపోయి అది పెరిగిపోద్ది. ఆ వెంటనే పెరిగిపోద్ది. అంటే దేవునిలో ఆనందించేటువంటి ఆనందమేమో క్షణిక సుఖంగాను, లోకంలో సంతోషించే శరీర ఉత్సాహ ఆనందాలేమో అధిక సుఖాలుగాను, అధిక ఆనందాలుగాను మనుషులు ఎంపిక చేసుకుంటున్నారు. ఎందుకనంటే నీ నేత్రాశ, శరీరాశ, జీవపడాంబాన్ని మీరు అదుపు చేయలేక, మీ శరీర కోరికలను చంపలేక, మీ మనసిచ్చలను, హృదయచ్చలను, భోగెచ్చలను వదులుకోలేక ఈ క్షయమైపోయే శరీరాన్ని సంతృప్తిపరిచే ఇతర మార్గాలకు వెతుకుతున్నారు. దీన్ని మీరు కాదు అనలేనంత సత్యం. ఎంత ఎక్కువగా ఇబ్బంది పడతారంటే ఈ విషయాల్లో దేవుని యందు నిలిచేటువంటి ఆ స్థాయిని మనం గెలవలేకపోతూ ఉంటాం. ఓకే, ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని ఎలాంటి పరిస్థితుల్లో మాట చెప్పాలో మీకు చెప్తాను. కొంచెం బలహీనపడద్దు కానీ ధైర్యం తెచ్చుకుని వినటానికి ప్రయత్నించండి. యేసుక్రీస్తు వారు దేవునిలో చాలా ఆనందించాడు, పరిశుద్ధాత్మలో ఆనందించాడని చెప్పాం కదా. ఎలా ఆనందించుంటాడో చెప్పనా? మీకు సులువైన పద్ధతి చెప్పేస్తాను ఈరోజు. కొంచెం శ్రద్ధగా వినండి. మీ పిల్లలతో కానీ ఇంకితర పరిస్థితులతో కానీ డివేట్ అవ్వకుండా మాటను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. ఆయన గురించినటువంటి విషయాలు మర్మమైనవేం కాదు. జీసస్ ఈజ్ అ వెరీ ట్రాన్స్పరెన్సీ ఇన్ గాడ్. చక్కగా మనకు తెలియచేయకుండా వాక్యం నేను దాయిపెట్టలేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఆయన చెప్పిన మాట మనం ఎలా చేయొచ్చో తెలిసిపోద్ది. జాన్ 8:29, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఏంటి? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. మళ్ళీ చెప్పండి.
ఆయనకి ఇష్టమైన కార్యమును మళ్ళీ మొదటి వచనం చదువు. నన్ను పంపినవాడు ఆ. నాకు తోడై ఉన్నాడు. అండర్లైన్ చేయండి అన్నమాట. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. నెంబర్ 1 8:29. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఏం చెప్పాడు చెప్పండి? ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. యేసు ఏం చెప్పుకున్నాడు? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. మీ అందరికి కూడా తెలుసు, మనందరికీ తెలిసింది ఏంటి? దేవుడు మనకు తోడై ఉన్నాడు, నిన్ను విడువడు, ఎడబాయుడు. మీ అందరూ ఈ మాటతోనే చాలామంది ధైర్యం తెచ్చుకుని 31వ తారీఖు నుంచి సంవత్సరం అంతా ఆనందిస్తూ ఉంటారు. ఇదొక తాత్కాలిక ఆనందం. సరే, ఆనందించండి. యేసు ప్రభు వారు చెప్పిన మాట చెప్పాడు. ఏమన్నాడు? ఆయనకి ఇష్టమైన కార్యాన్ని నేను ఎల్లప్పుడూ నేను అప్పుడప్పుడు చేస్తాను. ఎల్లప్పుడు ఆ? ఎల్లప్పుడు ఎప్పుడు? ఎల్లప్పుడు అంటే ఎప్పుడు కూడా, అన్ని పరిస్థితుల్లో. రోజు బిర్యానీ తింటే ఎలా ఉంటుంది మీకు తెలుసా? తినాలన్న ఎర్రి చచ్చిపోద్ది. అది లేనప్పుడు తినాలని తీసుకెళ్ళి బిర్యానీ షాప్లో కూలికి పెట్టండి, ఆడు సస్తాడు. ఇంకేం తినడానికి కాదు, ఎప్పుడైనా తెల్లన్నం చారు దొరికితే చాలు అన్నట్టు ఉంటుంది. అంటే ఏదో తింటే అనేటువంటి యేసు ప్రభు వారు అప్పుడప్పుడు కాదంట, ఎల్లప్పుడూ ఏం చేస్తాడంట? ఆయనకి ఇష్టమైన కార్యం. మీ పక్కన అడగండి, నేను కూడా అంతే యేసు ప్రభు లాగని చెప్పండి. చెప్పారా? నేనేం చెప్పమన్నా చెప్పారా? భయం వేసిందే. ఎందుకు? మనం అప్పుడప్పుడు చేయటమే అరుదు, ఇక ఎల్లప్పుడూ యేసు ప్రభు లాగానే ఎక్కడ చెప్పమంటారు పాస్టర్ గారు? కానీ అక్కడ చెప్తున్నాడు ఆయన. ఏమంటాడు? నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఇప్పుడు దేవుడు ఆయన యందు ఆనందించాడంటే, యేసు పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నాడంటే ఏం చేస్తే ఆనందించవచ్చు మీరు కూడా? ఆయనకి ఇష్టమైన కార్యం. ఎప్పుడు ఏం చేయాలి? ఇది నా కాడి సులువు అన్నాడా కష్టం అన్నాడా? మరి మనం ఎందుకు కష్టం అంటున్నాం? ఆయన పని ఏంటో తెలిసిపోతే, దేవుడిని సంతోషింపచేసే పని చేస్తే, ఆ యవ్వన కాలపు పరిస్థితుల మధ్యలో ఎప్పుడైతే దేవుని యందు ఆనందించడానికి ఇష్టపడతావో ఆ పరిస్థితుల్లో దేవుడు చాలా చక్కగా చేయటానికి ఆనందంగా ఇష్టపడతా ఉంటాడు. మీరు ఈ విషయాన్ని ఆలోచించండి. దేవునిలో ఆ ఆనందించగలిగే స్థాయి నీకు రావాలి అని అంటే నువ్వు ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన పని చేయటానికి మీరు ప్రయత్నం చేయాలి. మీరు ఏ పనైనా చేయండి, ఎనీథింగ్. ఆఖరికి మీరు మీకు ఉల్లాసం కలిగిస్తుంది అనిపించే తినడం, తాగడం, ధరించుకోవడం, సుఖపడడం, లేకపోతే తిరగడం, లేకపోతే దోచుకోవడం, దాచుకోవడం, ఇలాంటి ఏదైనా మీ చూపులకు, సొలొమోను అన్నాడు కదా, నా కన్నులకు ఆటంకపరచకుండా ఏం చూడాలనుకుంటే చూశాను, ఏం వినాలనుకుంటే అది విన్నాను, ఏం తినాలనుకుంటే తిన్నాను, ఏం చేయాలనుకుంటే చేశాను, అసలు నేను అవి అభ్యంతరపరచలేదు. లాస్ట్కి ఏమన్నాడు? తేలిన ఫలితార్థం ఏమనగా అంతా. సో మనకి ఇంకా ఆ వ్యర్థం అనే పదం మనకి ఇంకా వెళ్ళలేదు కాబట్టి మీరు అనిపించడానికి ఆటంకపరచకుండా ఆనందించండి. కాకపోతే ఒకే పని, మీరు ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. ఏం చేస్తున్నా ఆయన మీ యందు ఆనందించేలాగా ఆయనకు ఇష్టమైన పని చేసేయండి, అంతే. ఏం చేసినా అదే చేసేయండి. చాలా సింపుల్ థింగ్. అయితే ఇక్కడ మనిషి యొక్క భక్తి విధానంలో యవ్వన కాలంలోనికి వచ్చేటప్పుడు దారి తప్పుతున్న మనము, అంటే యంగ్ ఏజ్లోకి వచ్చేటప్పటికి లోకంలో ఉండేటువంటి పరిస్థితులకు దారి తీసుకోవటానికి వెతుక్కునేటువంటి వ్యక్తిత్వాన్ని మనం ఎలా కడితే ఆ సంపూర్ణతలోకి వస్తుందో తెలుసుకుంటే మీ పరిస్థితులన్నిటినీ సంపూర్ణతలోకి రావడానికి కావాల్సిన ప్రయత్నం మనం చేయొచ్చు. నేను మీకు చిన్న విషయాలు చెప్తాను. చిన్నపిల్లలు ఆనందించగలరా? చిన్నపిల్లలు అప్ టు 12-13 సంతోషించగలరా? ఆనందించగలరా? వాళ్ళ ఆనందాలు ఏంటి? నిజం చెప్తాను. నిజానికి ఈ పిల్లల్లో ఉండేటువంటి ఆనందాలు వాళ్ళకేం ఉండవండి. పెద్దల ఆనందమే వాళ్ళ ఆనందం. పెద్దల ఇన్ఫ్లుయెన్సెసే వాళ్ళ మీద పనిచేస్తాయి. ఫోర్సెస్ అన్నీ పెద్దోళ్ళవే. పెద్దోళ్ళ యొక్క ఆశలు, ధ్యాసల మీదే వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు చేసే పనులు కానివ్వండి, ఆడే మాటలు కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే లక్ష్యాలు కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహాలు కానివ్వండి, వాళ్ళకి తిట్లు కానీ, ఇవన్నీ కూడా పిల్లలకంటూ వాళ్ళకి కావాల్సినవి ఏమీ ఉండవు. వాళ్ళు ఏదైనా ఒక పని చేసి ఆనందించినట్లు పిల్లల్లో మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళకి ఆనందం అంటే ఏంటో తెలీదు. వాళ్ళు అది చేసేటప్పుడు ఏం చేయాలో ఎవరు డిసైడ్ చేశారు? ఎవరు చెప్పండి? పేరెంట్స్. ఇప్పటికీ మీ పేరెంట్స్ మిమ్మల్ని ఏం చేయాలో ఏం చేయకూడదో కొన్ని డిసైడ్ చేస్తే మీకు కష్టం కలుగుద్దా లేదా? యేసు ఏం చెప్తున్నాడు? నేనేం చేయాలనుకుంటున్నానంటే ఆయనకు ఏది ఇష్టమో, నా తండ్రికి ఏది ఇష్టమో అదే నేను చేస్తున్నాను. అంటే ఎప్పటి నుంచి నేర్పించాలి ఈ విషయం?
ఏంటో ఆడి మానాన్ని వాడు వదిలేసి నీకు కోపం వచ్చినప్పుడు ఆడిని సరిచేద్దామంటే వాడికి ఇష్టమైంది ఎలా వస్తుంది? మరియమ్మ జాగ్రత్తగానే పెంచింది, పిల్లలందరినీ ఒక క్రమంలో జాగ్రత్తగానే పెంచుకుంది. సో పిల్లలు వాళ్ళు కొన్ని పనులు మనకు చేసేటప్పుడు మనకు చెప్తుంటారు. ఏమని? నాకు మొన్న బాబుని తీసుకొచ్చి పరిచయం చేస్తూ చెప్తున్నారు, చిన్నపిల్లడిని. ప్రెసిడెంట్ చెప్పంటే ప్రెసిడెంట్ చెప్పాడు, సెకండ్ ఇమ్మంటే సెకండ్ ఇచ్చాడు, వందనాలు చెప్పండి వందనాలు చెప్పాడు, అల్లుడు చెప్పండి చేతుల పైకి ఎత్తాడు. వీడు నోట్లోకి పంచదార లేకపోతే తిండ పాస్టర్ గారు అండి. ఎవరు చెప్పారు ఆడికి తిండని? ఉప్పు లేకపోతే తిండండి, కారం తిండండి, చేతి తిండండి, ఇలా తింటాడండి. వీడికి గుడ్డు అంటే ఇష్టం అండి, వీడి అట్టుపండు అంటే. ఎవరు చెప్తున్నారా ఇష్టాలు? వాడు చెప్పాడా మీరు చెప్పారా? తల్లిదండ్రులు మీరు కంప్లైంట్ చేస్తారు, కానీ వాడు ఆ టైంకి ఎందుకు నువ్వు అన్నాడో తెలీదు. ఈలోపు నువ్వు ఒక డెసిషన్ తీసుకొచ్చావు, ఏమని? ఆడికి ఇది ఇష్టం లేదని. నిజానికి నీకు ఇష్టము కాని పని ఏదైతే ఉందో వాడు చేయకూడదు, నీకు ఇష్టమైన పని ఏది ఉందో నీ బిడ్డ చేయగలగాలి. తండ్రికి కుమారునికి రిలేషను యేసు ప్రభు ప్రారంభించి చెప్పాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను సూటిగా, ఇప్పుడు మీ పిల్లలు చెడ్డీల దగ్గర నుంచి ఫుల్ ప్యాంట్లు, అడ్డాల్లో నుంచి గడ్డాలు వచ్చేసాయి. ఇప్పుడు ఎవడైనా మీ మాట వింటున్నాడా? తల్లిదండ్రులు గోలంతేంటి? మా పిల్లలు మా మాట వింటలేదు, మేము చెప్పింది వినట్లేదు. సరే కదా, మా అంత అయిపోయారు. మీ అంత అయిపోయాక ఇంకా మీకు చెప్పాను, మా నాన్నకేం తెలియదు అనేస్తాడు. సింపుల్ మాట, మా అమ్మకేం తెలియదని. ఏమీ తెలియకుండానే పెంపకం అంతా జరిగిపోద్ది. ఎందుకెండ్రు పిల్లలు? వాడికి ఇష్టమైనది ఏదో, అంటే తల్లిదండ్రులుగా మీకు ఇష్టమైన విషయాలు ఏవో వాళ్ళ మీద మరొక పద్ధతిలో వారికి చేయటం వల్ల వాళ్ళు చేయలేకపోయారు. రెండోది, పిల్లల యొక్క వాళ్ళు పెరుగుతున్నటువంటి స్థాయిలో ఆనందపు స్థాయి ఎక్కడ ఉంటుందంటే, వాళ్ళు పెరిగే వాతావరణం, సమాజం లేక ప్రభుత్వం వాళ్ళ మీద వాళ్ళు చేయాల్సినటువంటి విషయాలపై అధికారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. వాతావరణం, సమాజం, ప్రభుత్వం ఇవి వాళ్ళ మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి పిల్లల మీద. ఉదాహరణకి వాళ్ళకి పరిసరాల యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎదుగుతుండేటువంటి పరిసరాల మధ్య వారికి కావలసినంత స్వేచ్ఛ, సంపూర్ణత, ఆ సంతోషం, ఆ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మనం ఇవ్వగలగాలి. పెరుగుతున్నటువంటి పిల్లలకు తగినటువంటిది, దానికి కావాల్సిన. ఇక్కడ ఎప్పుడైతే ప్రమాదం ఏంటో చెప్తాను. మీకు నచ్చింది అనుకునే పరిస్థితులు, మీకు అనువుగా ఉండేటువంటి పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకుంటూ వాటిని పెంచాలి. అంతేగాని మనకు మించిపోయి తాహతుకు మించి అప్పులు చేసి లేక ఇంకేదో జరుగుద్దులేని విశ్వాసం అని చెప్పి తప్పుడు పనిచేసి పిల్లల మీద మనం ప్రభావాన్ని రుద్దకూడదు. ఇక్కడ నియంతృత్వం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. మూడవది, మన పెంపకం పిల్లల మీద అత్యధికమైన ప్రభావాన్ని చూపిస్తుంది. పెంపకం అంటే మీరు చేసేటువంటి చిన్న పెద్ద ఒంటరితనం, కలిసి పెరిగిన కుటుంబం, హాస్టలు, స్నేహితులు, మన వినేవి, చూసేవి, తినేవి, ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇది ఒక 12-13 మధ్య జరిగేటువంటి పరిస్థితులుగా ఉంటాయి. ఇప్పుడు మీరు అసలు విషయం వినండి, జాగ్రత్తగా వినండి. పిల్లలు వాళ్ళకి ఆనందించడం తెలియదు, వాళ్ళకి సంతోషించడం తెలియదు. వాళ్ళకి కావలసినవి ఏవైతే ఉన్నాయో అవి హక్కుదారులుగా తెచ్చుకోవటానికి వాళ్ళు కొన్ని పనులు చేస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయినటువంటి ఈ యూత్ ఉంది చూసారా, ఈ యూత్ వీళ్ళు క్రేజీ పనులు చేసేటప్పుడు వాడు ఆనందిస్తాడా? ఆనందించడా? పిల్లడు ఆనందిస్తాడా? పిల్లలకి ఆనందం తెలియదు, మరి ఎవరికి తెలుసు? వాడికి ఒక ఊహ వస్తుంది. ఆ ఊహ వచ్చిన తర్వాత వాడు కొన్ని పనులు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేసేటప్పుడు వాడు సంతోషించగలిగిన స్థాయిని వెతుకుతాడు, వాడు తృప్తి పొందే స్థాయికి వెతుకుతాడు. వాడు చేసే ఆ ప్రతి తాపత్రయ ప్రయత్నం ఏంటంటే, ఎంతో ఒక అల్లరి చేయాలనుకున్నాడు ఒక యవనస్తుడు, వాడు అది చేసి వాడు సంతోషిస్తాడా? అంత సంతోషించడా? తృప్తి పొందుతాడా లేదా? ఆనందిస్తాడా లేదా? ఏ పనులు చేసినా అల్లరి పనులు కానీ, క్రేజీ పనులు కానీ, ఈ సోషల్ మీడియాలో చేసే రీళ్లు కానీ, రిస్క్ కానీ, ఇవన్నీ ఎవరి కోసం చేస్తాడు? ఎవరి కోసం? ఎవరి సంతోషం? వాడి సెల్ఫ్ సంతోషం. మరి ఆ 12 ఏళ్ళ వరకు 13 ఏళ్ళ వరకు రాని సంతోషం ఇప్పుడు ఎందుకు వచ్చింది? అక్కడ వాడి జంక్షన్ పాయింట్ స్టార్ట్ అయింది. అంటే దేవుడు అనేటువంటి ఒక అతీతమైనటువంటి శక్తిని వాడు వినడంలోనో, చూడడంలోనో, గ్రహించడంలోనో, అర్థం చేసుకోవడంలోనో, అనుసరించడంలోనో, వెంబడించడంలోనో, చదవడంలోనో, పరీక్షించడంలోనో, వెంబడించి అనుభవించే స్థాయిలోనో ఎక్కడో వాడికి ఒక అపనమ్మకపు స్థాయి కలిగింది. ఎవరి వల్ల? చర్చి టైమింగ్లు మారవు, చర్చి పాస్టర్ గారు మారడు, చర్చి బోధ మారదు, బైబిల్ మారదు, దేవుడు మారడు, పరిశుద్ధాత్ముడు మారడు, సువార్త మారదు. కానీ మనిషి ఎందుకు మారాడు 12 ఏళ్ళ తర్వాత? సండే స్కూల్ వరకు బ్రహ్మాండంగా బోధించుకుంటారు. యంగ్ యూత్లోకి వచ్చేసేటప్పుడు కూడా బాగానే ఉంటారు.
ఇక్కడ ఒక గంట సేపు చాలా చక్కగా కనపడతారు, కానీ వాడు ఎందుకు లోకంలోకి వెళ్తూ ఉంటాడు? ఎందుకు ఆ రకమైన ఆనందాన్ని వెతుకుతున్నాడు? ఎవరిలో ఉండాలి ఆనందం? యేసు ఎందుకు దేవునిలో ఆనందించాడు? అతడికి ఇష్టమైన పని, దేవునికి ఇష్టమైన పని నేను ఎప్పుడు చేస్తున్నానో కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే ధైర్యానికి, ఆనందానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఈరోజు అదే వ్యక్తిగా పెరుగుతున్నటువంటి మనము ఆ ఆనందాన్ని మన పిల్లల్లో ఎందుకు ఇవ్వలేకపోతున్నాం చెప్పండి? తేడా ఎవరిది? దేవుడు మారడు కదా. మరి ఇదే విషయం మన పిల్లల్లో సండే స్కూల్ వరకు పెంచుకుని యవ్వనేచ్ఛలకు వచ్చేటప్పటికి వాడి వ్యక్తిగత సంతోషాలకు దేవుడు అనేటువంటి టర్నింగ్ పాయింట్నే మనం మార్చేసి మరొక విషయం వైపు తీసుకెళ్తున్నామంటే ఏది ప్రధానమైంది దేవుడి కన్నా? చెప్పండి ఒకసారి. మీరు చెప్పరా, నేను చెప్పానా? ఏది చాలా ఇంపార్టెంట్గా మీరు టర్నప్ చేస్తారో తెలుసా? సరిగ్గా మన చదువు వ్యవస్థ కూడా అలాగే తయారైంది. 15 ఏళ్ళు వచ్చేటప్పటికి వాడిని ఎక్కడ తీసుకెళ్తాం? ఇంట్లో ఉంచడం కంటే కాలేజీలోకి తీసుకెళ్ళి తక్కువ సమయం, 15 సంవత్సరాల వరకు కూడా పొద్దున్న 8 గంటలకు వెళ్తే రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చే ఏర్పాటు చేస్తాం. బంధించి చంపి చదివించేలాగా చేస్తాం. ట్యూషన్ అని అదని ఇదని పెట్టేది. ఆఫ్టర్ దట్ ఏమవుతుంటుంది? కొంచెం రెక్కలు వచ్చి కొంచెం గాలికి స్వేచ్ఛకు ఎగురుతూ ఉంటాడు. బండి కూడా కొనిస్తాం, ఫోన్ కొనిస్తాం, ఫ్రెండ్స్ వాడికి నచ్చిన ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, వాడికి తిరగడానికి కావాల్సిన, చూడడానికి కావాల్సిన ఏర్పాట్లు వస్తూ ఉంటాయి. ఇక నీ అవసరత అంటే నీ చెయ్యి పెట్టుకునే స్థాయి వదిలిపోయింది. కానీ ఆ టైంలో వాడికి అర్థం చేయాల్సింది ఏంటంటే నేను నిన్ను విడిచిపెడుతున్నాను, నీ చెయ్యి దేవుడు పట్టుకుంటున్నాడని చెప్పడంలో ఫెయిల్ అయ్యారు మీరు. నేను దూరంగా ఉంటున్నాను, ఆయన దృష్టి నీకు దగ్గరగా ఉంటుందని చెప్పడం ఫెయిల్ అవుతున్నాం. నేను నిన్ను చూడను, కానీ నిన్ను పరిశీలించే నేత్రాల మధ్యలో దేవుని సంబంధులు కొన్ని లక్షల మంది నీ పక్కన ఉంటున్నారని చెప్పడం మర్చిపోయాం. నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నీ యందు ఉంటున్నాడు, నీతో నివసిస్తున్నాడు అనే విషయం చెప్పడం మర్చిపోయాం. ఈ లోపడికి రక్షణ అనేటువంటిది మీరు మిస్ చేయడం వల్ల వాడి విశ్వాస సంబంధమైన జీవితాన్ని క్రీస్తులోనికి చేర్చి క్రీస్తుతో అంటుకట్టే ఆ రక్షణానుభవాన్ని వాడికి 8-9 తరగతులు దాటుతుండగానే వాడికి అందించకపోవటం వల్ల అప్పుడే రక్షణ ఏంటి? నా పిల్లోడు చిన్నపిల్లోడు, ఈ పిల్ల చిన్నపిల్ల, ఇప్పుడేనా? ఇప్పుడే రక్షణ అంత అవసరమా? కొంచెం పెద్దయ్యాక ఇద్దాము, పెళ్ళికి అటు హిందూ పెళ్ళ క్రిస్టియన్ పెళ్ళ చూసుకుని ఇప్పిద్దాము. ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తుతో ఉండే లక్ష్యాన్ని నువ్వు అలక్ష్యం చేయడం ప్రారంభించావో వాడికి లోకపు లక్ష్యం దగ్గర అయిపోయింది. నేను ఈ విషయం 2 కుటుంబాలను బట్టి చెప్తున్నాను. పూర్తిగా పుట్టి పెరిగిపోయినటువంటి క్రైస్తవ కుటుంబంలో కూడా రక్షణ అనే అనుభవానికి పిల్లలు వస్తున్నారు అని అంటే వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చిన తర్వాత బాప్తిసం ఇద్దాం, 15 దాటాకి ఇద్దామని ఆలోచిస్తున్నారు తప్ప వాడు యవ్వనేచ్ఛలకు ప్రవేశించేటప్పటికి దేవునితో ఆనందించే జీవితం ఒకటి ఉంది. దేవుడు నిన్ను విడువని వాడై ఉన్నాడు, నీవు దేవునితో ఆనందించడానికి నేను తప్పుకుని దేవుణ్ణి కల్పిస్తున్నాను, ఇది చూసుకో అని చెప్పలేకపోయాం మనం. జాగ్రత్త, మీ పిల్లలు 8వ తరగతికి వస్తున్నప్పటికల్లా లోకపు చెడ్డ మాలిన్యం వాడికి అంటుకోక మునిపే వాడికి క్రీస్తు యొక్క పరిశుద్ధమైన జీవము వాడికి అంటుకొట్టడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే డెఫినెట్గా నీ భక్తి ఫెయిల్ అయిపోయిన క్రిస్టియన్ తండ్రివే తల్లివే నువ్వు. ఇక్కడ ఫెయిల్ అయ్యారా? మీరు ఫెయిల్యూర్ క్రిస్టియన్ పేరెంట్స్. అంటే మీరు క్రైస్తవులుగా మంచివారే, కానీ పేరెంట్గా మాత్రం మీరు దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క మనసును అర్థం చేసుకునేవారు. నేను మళ్ళీ చెప్తున్నాను, పిల్లలు మీ పిల్లలా దేవుని పిల్లలా? గర్భఫలం ఎవరిది? మీ సొత్తా దేవుని సొత్తా? దేవుని పిల్లలు దేవునికి అందించాల్సిన బాధ్యత మీది కాదా? దేవుని పిల్లలు దేవుని వారగా ఎదగాల్సినటువంటి పద్ధతి కాదా? దేవుని పిల్లలు దేవుని గృహమైన మందిరంలో ఎదిగించాల్సిన పని మీది కాదా? దేవుని పిల్లలు దేవుని యొక్క మాటతో, వాక్యతో, దేవుని యొక్క ఆలోచనతో, బైబిల్తో పెరగాల్సిన పని మీది కాదా? ఎందుకు మీరు తీసుకెళ్ళి నారాయణ చైతన్య కాలేజీలో పొద్దు నుంచి రాత్రి వరకు ఎరగదీస్తున్నారు, రుద్దిస్తున్నారు? ఆఫ్టర్ ఆల్ వాడు బతుకులో వాడు చదువుకుని సంపాదించుకునే ఒక 70,000 80,000 జీతం అంతే. అది కూడా కొద్ది సంవత్సరాలే, జీవితకాలం వాడిని ఏం పోషించదు ఆ ఉద్యోగాలు. కానీ ఆ టెంపరీ లైఫ్ని మీ దృష్టితో ఎక్కువగా చూసి దేవునిని మీరు తక్కువగా చూస్తున్నారు. ఎప్పుడు దేవుని తక్కువగా చూస్తారు? దేవుడు అనేవాడు మా భక్తికి అవసరం, అంటే సస్తే పరలోకాన్ని తీసుకెళ్ళటానికో లేకపోతే ఇంక దేనికో. గమనించండి, మీ లైఫ్ టైం మొత్తంలోనూ మీరు దేవునికి ఆనందంగా బ్రతకక, దేవుని సంతోషపరిచేవారుగా ఉండక, మీరు దేవుని యొక్క సంఘంలో సభ్యులైనంత మాత్రంలో నిత్యత్వంకి వెళ్తారని, బాప్తిజం మిమ్మల్ని పరలోకం తీసుకుపోతుందని, లేక సంఘంలో ఉండేటువంటి కాపరితో పరిచయం మిమ్మల్ని దేవుని రాజ్యంలోకి వెళ్తారని ఎవరు అపోపడకండి. బైబిల్ అలాంటి గ్యారంటీలు ఏమి ఇవ్వలే. సో క్రీస్తులో ఆ ఆనందించే స్థాయికి వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు ఎక్కడో వాళ్ళు తేడా అవుతుంది చూసుకోండి. ఇప్పుడు ఎడల్ట్గా కొంచెం పెరుగుతున్నటువంటి స్థాయిలో డిగ్రీ స్థాయికి ఎదిగిపోయినటువంటి ఒక ప్రౌఢజీవి ఎలాంటి పరిస్థితిలో ఉంటాడు? ఇక్కడికి వచ్చేటోడికి ప్రాబ్లం స్టార్ట్ అయిపోద్ది. యూత్లో వాడు ఆనందించే ఆనందాలు మార్చుకున్నాడు. చిన్నప్పుడు దేవుల్లో ఉన్నాడు, ఎదుగుతున్నప్పుడు దారి తప్పాడు. పెరిగిన తర్వాత ఏమవుతుందో తెలుసా? భక్తిని వాడు కూడా నేర్చుకుంటాడు. ఇక్కడ నుంచి 30-35
భక్తిని వాడుకోవడం. ఎలా వాడుకోవాలి, ఎలా ప్రార్థన చేయించుకుంటే దేవుడు కార్యాలు చేస్తాడు. నిన్న నా దగ్గరకు ఒక పాప వాళ్ళ అమ్మగారు ఒక పాప వచ్చారు. ఆ విషయం ఏదో చెప్పారు, మాట్లాడాం. ఇలా చేయాలమ్మా నేను ఆలోచించిన తర్వాత ఆవిడ సీరియస్గా ఏం చెప్తుంది తెలుసా? పాప నిలబడుతుంటే, వెళ్ళు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి నా పిల్లలతో వస్తుంది. ఆ పాప కొంచెం ఎలా నిలబడి, నాకు తెలిసే ప్రార్థన చేసుకుంటున్నాం పదమ్మా అంటది చాలా బాధగా. అంటే నేను చెయ్యనని ఈవిడ అంటది, ప్రార్థన చేయించుగా మీరు ప్రార్థన చేయండి. నాకు అది ఎలా పడుతుంది, మా టీచర్ నాకు చెప్పినట్టుంది. ఏమని, ఏరా ప్రార్థన చేయవా అన్నట్టు. నేను అంటున్నాను, ఎందుకు అలా ఒత్తిడి చేస్తున్నావు? ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చాడు, దేవుని యొక్క మాటతో విన్నాడు, దేవుని ఆలోచన ఎరిగాడు, ఫినిష్. ఇప్పుడు నువ్వు దేవునితో కనెక్ట్ అవ్వాలా, నేను తీసుకెళ్ళాలా, నిన్ను మధ్యవర్తి కావాలా, నువ్వు వెళ్ళాలా? ఎందుకు ప్రార్థన చేయించుకో అంటే తల్లి యొక్క ఉద్దేశం ఏంటి? నా కూతురు కష్టపడకూడదు, ఆ తల్లి కష్టపడకూడదు, మధ్యలో ఇంకో పాస్టర్ కష్టపడి ప్రార్థన చేస్తే దీవెనంతా ఆవిడ ఎత్తుకెళ్ళిపోద్ది. దుర్మార్గపు ఆలోచన కాదు. ఇలాంటి చాలా ఆలోచనలు భక్తిని ఉపయోగించుకుని, భక్తిని సాధకం చేస్తూ, భక్తిని ధర్మంగా ఉపయోగించుకుంటూ లౌకిక ఆనందాలు పొందడానికి, అనుభవించడానికి చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇప్పుడే ఓ ప్రేయర్ రిక్వెస్ట్ నాకు వచ్చింది. మా అబ్బాయికి యాక్ట్ సెంచరీలో ఉద్యోగం వచ్చింది. ఆ అబ్బాయికి వర్క్ ఫ్రమ్ హోమ్ అలాట్ చేయడం కోసం ప్రార్థన చేయండి. ఉద్యోగం కోసం ప్రార్థన అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలి? నెంబర్ 2, వాళ్ళ చిన్న అబ్బాయికి, వాళ్ళ రెండో వాడికి అమెరికా వీసా ఫస్ట్ టైం వెళ్తున్నాడంట, రిజెక్ట్ అవ్వకుండా ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు వాళ్ళ రిక్వెస్ట్ అన్నీ ఏంటంటే, భక్తిని వాడుకోవటానికి ఏ పాస్టర్ గారిని వాడితే, ఏ సేవకుడిని వాడితే, ఏ సేవను వాడితే, ఏ వాక్యాలు వాడితే, ఏ ఉపవాసం వాడితే, ఏ కన్నీరు వాడితే దేవుడి దగ్గర నుంచి వాటిని శాంక్షన్ చేయించుకోవాలి. కాదు అన్నవాడు ఎవడైనా ఉన్నాడని లైవ్ చేయొద్దండి. కాదండి మేము అలా కాదండి ప్రార్థన చేసేదని. నేను ఒకవేళ ప్రార్థన చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఒకటే ప్రార్థన చేస్తాను. నన్ను అడిగే ముందే మీరు ధైర్యం తెచ్చుకుని అడగండి, ప్రభువా నీ చిత్తం కాకపోతే ఈయన అక్కడి వరకు వెళ్ళనివ్వకో, నీ చిత్తం అయితే వాడు తిరిగి వెనక్కి వచ్చి వాడి దేశానికి ఉపయోగపడేలాగా సహాయం చెయ్యి. నా వాంఛ ఉండదా, నా విశ్వాసం ఉండదా, నాకు నీ మీద ఒక నిరీక్షణ ఉండదా? వీడిని వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ చెయ్యి అన్నాను అనుకో, అప్పుడు నువ్వు నాతో మళ్ళీ రెండోసారి వస్తావా? అప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మరి ఇంకో షార్ట్ కట్ ఎతకవా? నువ్వెందుకు వెళ్ళవో, నువ్వెందుకు మనుషులు వెతుకుతున్నావు? నా బాధ అది. నేనేదో నేను నాశనం చేయమని అయితే అడగను, కానీ నీ భక్తి మార్గం ఎలా వాడుకోవాలో. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ప్రార్థనలో ప్రాపంచిక సుఖాల కొరకు, భూ సంబంధమైన విషయాల కొరకు, లౌకికమైన విషయాల కొరకు, హృదయ సంబంధమైన భోగెచ్చల కొరకు కాకుండా లాస్ట్లో ఒకటి మాత్రం ప్రార్థన చేస్తారు, చిన్న పదం, నీ చిత్తమే చెయ్యి ప్రభువా. ఇవన్నీ అడిగింది ఎవరు? ఏమడిగారు? మీవి అడిగారా, దేవుడు అడిగారా? ఎందుకు మరి భక్తిని వాడుకోవడానికి ప్రయత్నం చేసి సత్యంత వరకు ఈ ప్రార్థనలకు తీవ్రం అయిపోతే చూసుకోండి. ముసలిదానికి ఇంకా ఎక్కువైపోతాయి, ముసలివాడికి ఇంక చెప్పక్కర్లే, ఇంక దేవుడి గురించి చింతలే. దేవుడు ఏమనుకుంటాడో, దేవుడు కోరుకుంటున్నాడేమో, దేవుడు నన్ను ఏమన్నా ప్రేరేపణ చేపించి ప్రార్థన చేయమంటాడేమో, ఇవన్నీ అనవసరం. లిస్టు పట్టుకొచ్చేస్తారు. ఆ లిస్టు అంతా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆమెన్ ముద్ర కొట్ట నువ్వు కొట్టకపోతే ఇంకో పాస్టర్ని తీసుకొచ్చి పెట్టు, ఒక 1000 వాడి ముఖం కొట్టాడు ప్రార్థన చేసి పెడతాడు. ఈ ఆశీర్వాదపు యోగ్యమైనటువంటి బలహీనతలలో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గర నిలబడలేకపోతున్నాం. నేను మీకు కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోకండి, జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వారసత్వానికి రూతు తన యవ్వన కాలాన్ని ఇచ్చుకుంది. యంగ్ గర్ల్ దేవుని యొక్క వారసుడిగా మారడానికి, తన భవిష్యత్తులో రాబోతున్న తరానికి సిద్ధపాటుతో ఒక దేశం కాని దేశం నుంచి వెళ్ళిపోతున్నటువంటి అత్తగారిని పట్టుకుని తన విశ్వాసాన్ని, యవ్వన కాలము దేవుని యొక్క ఆలోచన కొరకు తాను ఇచ్చుకుంది. దేవుని రాజ్యానికి యేసుప్రభు యొక్క శిష్యులందరూ కూడా ఉద్యోగాలు, పనులు, చేతి పనులు విడిచిపెట్టి, వృత్తులు విడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించారు. దేవుని యుద్ధాన్ని చేయటానికి దావీదు రెడీ అయ్యాడు. జైల్లో ఖైదీగా మౌనంగా ఎదిగినటువంటి యోసేపు యవ్వన కాలాన్ని, దేవుని యొక్క ఆనందాన్ని వెతుక్కున్నాడు. జీవితం అంతటికి తన శరీరాన్ని యవ్వన కాలంలో మరియా అనేటువంటి ఒక యవ్వన స్త్రీ జీవితంలో పురుషుడిని ఎరగని ఆమె కన్యకకు ఒక దేవుని యొక్క వారసత్వం రాబోతుంది అని అంటే ఆమె రెడీ అయిందండి. యవ్వన కాలము తన జీవితాన్ని దేవుని యొక్క ప్రణాళికకు అప్పగించుకుంది. శరీరాన్ని, పాపాలని వదిలేసి తప్పుతో శరీరాన్ని తృప్తిపరచుకుంటున్నటువంటి స్త్రీ మగ్దలేని మరియ యేసుప్రభుని వెంబడించడానికి తాను రెడీ అయిపోయింది. యవ్వన కాలపు ఇచ్చలో విడిచిపెట్టుకుంది. యేసుప్రభుని అన్ని పరిస్థితుల్లో సింహాల నోర్లు మూయించినటువంటి దానియేలు, అగ్నిబలం చల్లార్చినటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, మరణాన్ని సైతం పణంగా పెట్టినటువంటి ఎస్తేరు,
దేవుని మందిరాన్ని ఆశ్రయించినటువంటి కోరహ కుమారులు, దేవుని ప్రణాళికకు అప్పగించుకున్నటువంటి ఇర్మియా, మరి వీళ్ళందరూ ఎవరి కోసం ఆనందాన్ని ఎతికారు? మన పేర్లేమో జీవగ్రంథంలో రాయబడాలి, దానికి ప్రిఫిక్స్ పోస్ట్ స్టోరీ ఏం ఉండకూడదు. మరి ఏమనాలి మనం? భారతదేశం నుంచి పరలోకానికి వచ్చిన డాష్, నీ పేరు రాసి సరిపోద్దా? ఏమన్నా చెప్పాలా నీ గురించి? ఏం చెప్పాలి చెప్పండి, అడగండి మీ పక్కన, నీ గురించి ఏం చెప్పొచ్చు పరలోకంలో అని? ఏమైనా ఉంటుందా డిగ్రీ ఏమన్నా? ఇది సాధించిన ఆమె, ఇది సాధించిన ఆయన అని చెప్పచ్చా? కన్నీరు విడిచుచు ప్రార్థించి స్వస్థత పొందిన, ఇదేగా కన్నీటి సాక్ష్యాలు చెప్పరే. గొడ్డలు నరికేసినా సాక్ష్యం చెప్తున్న సిస్టరో, గొడ్డలు నరికేస్తే లేచి సాక్ష్యం చెప్పేస్తుంది. బలమైన సాక్షి, పెద్ద సాక్ష్యం, బలమైన సాక్ష్యం. యేసుప్రభు రేపు ఇలాగే రాస్తాడా ఆయన గ్రంథంలో? అంటే ఎందుకు యవ్వన కాలపు జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనిషి తప్పిపోతున్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం. యేసుప్రభు వారు ఇందాక ఆ మాట చెప్పాడు కదా, యవ్వన కాలపులోకి వచ్చేటప్పటికి నేను మళ్ళీ మీకు ఒక గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాను జాగ్రత్తగానండి. బైబిల్ కాలంలో 30 ఏళ్ళు బాల్యం, 30 నుంచి యవ్వనం. ఎప్పుడైతే యవ్వన కాలపు ప్రారంభమైందో నరుడు దేవుని యొక్క కాడి మోయిట ఎంతైనా శ్రేష్టం. 30 ఇయర్స్ వచ్చేటప్పటికి యంగ్గా మారుతున్నటువంటి ప్రపంచము చూడబోతున్న వ్యక్తిత్వం దేవుని పనికి తాను సంపూర్ణంగా సిద్ధపడిపోవాలి. యేసు ప్రభు యొక్క ప్రణాళిక బైబిల్ చెప్తుంది కదా, మనం రాజులైనటువంటి యాజక సమూహం, మన కొరకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఎవరైనా? యేసు. యాజకత్వపు వయసు సంఖ్యాకాండం 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 3వ వచనం. నంబర్స్ చాప్టర్ 4 verse 3. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి. ఆ వండర్ఫుల్ ఏజ్ అండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 30 ఏండ్లు మొదలుకొని 30 + 50. 30 to 50 వరకు యాజకత్వపు చేయటానికి దేవుని యొక్క ఏర్పాట్లో ఉండేటువంటి భౌతికమైన శారీరక వయసు, ఫిజికల్ ఏజ్ 30. 30 ఏళ్ల వరకు 15 వరకు మనకున్నటువంటి ఎడ్యుకేషనల్ అకాడమికల్గా మనం చూస్తే బాల్యం అనుకుందాం. 16 నుంచి మనకున్నటువంటి 30 అంటే ఇంకొక 15 ఏళ్ళు. ఈ 15 ఇయర్స్ పాటు నీ జీవితాన్ని నువ్వు కష్టంగా, బలముగా, జ్ఞాన సముపార్జన కొరకు, శరీర సౌష్ఠవం కొరకు, తెలివితేటల కొరకు, పని చేయటానికి కావాల్సిన సామర్థ్యాల కొరకు, వృత్తి కానీ, విద్య కానీ, పని కానీ, కష్టపడి సంపాదన కానీ ఏదైనా చేయటానికి కావాల్సిన ఒక స్పెషలైజ్డ్ ట్రైనింగ్ కొరకు 30. అంటే లైఫ్ సెటిల్ చేసుకోవాల్సింది ఎప్పుడు? ఇంకా 30కి సెటిల్ అయిపోవాలి. 30కి నువ్వు సెటిల్ అవుతున్నావు అని అనేటప్పటికి నువ్వు ఎవరి దగ్గర సెటిల్ అవ్వాలో తెలుసా? నీ లైఫ్ దేవుని దగ్గర సెటిల్ అవ్వాలి. ఇంక నీ లైఫ్లో బిగినింగ్ గడియ వచ్చేటప్పటికి, ఇది నేను బిబ్లికల్ కాలం నాటి పాత నిబంధన కాలం నుంచి యేసు వరకు చెప్పాను. ఇప్పట్లో 30 ఇయర్స్కి వచ్చేటప్పటికి నువ్వు ముసలోడు అయిపోయిన పరిస్థితి వచ్చేసింది. తలంతా మరిసిపోతుంది, తలంతా ఊడిపోతుంది, పైనంతా కిందంతా లోపలదంతా బయటికి తన్నుకొచ్చేస్తుంది, పట్టా బట్ట అన్నీ వచ్చేస్తున్నాయి రకరకాలు. సో ఎంత త్వరగా నువ్వు దేవుని దగ్గరకు రాగలుగుతావో దాన్ని బట్టి ఆలోచించుకో. ఆ ఏజుల్లో 30 అనేది మీకు చెప్పాను. యేసు ప్రభు దేవుని ప్రణాళికకు అప్పగించుకున్నది 30. దావీదు దేవుని కొరకు అప్పులకు రాజుగా అయింది 30. యోసేపు జైలు నుంచి ఫరో సంస్థానానికి తీసుకొచ్చినప్పుడు అతనికి 30. సొలొమోన్ రాజుగా జ్ఞానమును దేవుని యొక్క అభిషేకాన్ని పొందింది 30. యెహెజ్కేల్ దేవుని ప్రణాళిక దర్శనం పొందింది 30. జాన్ ద బ్యాప్టిస్ట్ యేసు ప్రభుని సిద్ధపరచడానికి వచ్చింది 30. సౌలు రాజుగా అయ్యింది 30. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, యంగ్కి వచ్చేటప్పటికి ఎవరైతే దేవునితో ఆనందించారో వాళ్ళ విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. చెత్త అంతా రాయలేదు, ఉపయోగపడే విషయం ఇక్కడ ఉంది. అంటే మనము దేవుని సంగతులు అర్థం చేసుకునేటప్పుడు బాల్యము నుంచి, సండే స్కూల్ నుంచి యవ్వన కాలంలోకి వచ్చేటప్పటికి వాళ్ళకి క్రీస్తుని అందించడం ద్వారా, సంఘపు సహవాసానికి పెంచడం ద్వారా, వాక్యక్రమములో వారిని సిద్ధపరచడం ద్వారా, వాళ్ళు సహవాసంలో ఉండేటువంటి పెద్దలైన మీ ఆత్మీయ జీవితాలను చూచి, మీరు దేవునితో అంటుకట్టుబడిన ఫలవంతమైనటువంటి మీ ఫలాలను చూచి, వాళ్ళు దేవునికి దగ్గరై లోకంలో వాళ్ళు సంపాదించుకునే పని, ఎట్ ద సేమ్ టైం దేవుని కొరకు కాడి ఎత్తుకునే పని, 2 పనులు చేయగలిగిన బలవంతులుగా తయారవుతారు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఒక కుటుంబం పట్ల దేవుని యొక్క ఏర్పాటు, దేవునిలో లోకాన్ని విడిచి దేవునిలో ఆనందించే స్థాయి ఇక్కడికి. ఒకవేళ ఏమైనా చిన్న చితక ఆనందాలు, సంతోషాలు ఏమైనా ఉన్నాయి అనుకోండి, అవన్నీ మీరు ఈ తక్కువ కాలంలో ఉండేటువంటి పరిస్థితుల్లో పాపము తప్పించుకోవటం ఎలా అనే వెతకకుండా, పాపము జోలికి వెళ్లకుండా, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవునితో ఉన్నాను, ఆయనకి ఇష్టమైన పని నేను చేస్తున్నాను, నేను తప్పు చేయను, అలా ఎదగాలి. ఈ మధ్యకాలంలో
సహవాసం విడిచిపెట్టక, వాక్యాన్ని విడిచిపెట్టక దేవునిలో ఆనందించటానికి ఇష్టపడాలి. ఇక్కడ దేవునితో ఆనందించేటువంటి పని ఎలా ఉంటుందో మీకు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెంబర్ 1, యేసుక్రీస్తు వారు, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వినండి, దేవుని మాట వింటున్న వాళ్ళందరూ వినండి. యేసుక్రీస్తు వారు నీకు మంచి హెల్త్ ఇస్తానని ఎక్కడ వాగ్దానం చేయలేదు. మంచి ఆరోగ్యం ఇస్తానని మీకు వాగ్దానం చేయలేదు. నెంబర్ 2, యేసుక్రీస్తు వారు మంచి ఆర్థిక ఫైనాన్షియల్ స్టేజ్ పెంచుతానని ఎక్కడ మీకు వాగ్దానం చేయలేదు. ఆర్థికమైన అభివృద్ధి కలిగినటువంటి జీవితం మీరు నా దగ్గరికి వస్తే పొందుతారని ఎక్కడ వాగ్దానం చేయలేదు. నెంబర్ 3, గొప్ప అభివృద్ధికరమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని కూడా వాగ్దానం చేయలేదు. ఈ 3 వాగ్దానాలు యేసు ప్రభు చేయలేదు. క్రిస్టియానిటీలో ఈ 3 ఎవరైనా చేస్తే వాడు తప్పుడు బోధకుడు, వాడు అబద్ధ బోధకుడు. వారిని మీరు వెంబడించి బ్రష్లు అవ్వడం తప్ప క్రీస్తులో ఏ రకమైనటువంటి జీతం మీరు పొందలేరు. పైగా ప్రభు వాగ్దానం చేసింది ఏంటి తెలుసా? శ్రమలు గ్యారంటీ. ఏంటి గ్యారంటీ? శ్రమలు. అవమానాలు వారంటీ. వస్తువు ఇస్తే వస్తువు మీకు వారంటీ. శ్రమలతో పాటు అవమానాలు వారంటీ. పరీక్షలు తప్పని పరిస్థితి. ఈ 3 మీకు నిశ్చయముగా సమృద్ధిగా దొరుకుతాయి. ఏమేంటి? శ్రమలు, అవమానాలు, పరీక్షలు. నానా విధమైనటువంటి అగ్ని వంటి మహాశ్రమలు మీద వింత సంభవిస్తుందనేవి ఆలోచించకండి. ఇవి మీకు 100% మీకు వచ్చేటువంటి ఫ్రీ బోనస్లు. అవసరమైతే ఒకటి ఎక్కువే కానీ తక్కువే ఉండదు. ఎవడైనా మీకు ఆరోగ్యం కానీ, ఆర్థిక స్థితి కానీ, భవిష్యత్తును కానీ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే అటువైపు మీరు అసలు ఆలోచించద్దు. యేసు ప్రభు ఖచ్చితంగా ఇవి ఇస్తాను. ఏం చేయాల్సి ఉంటుంది? సింపుల్ థింగ్స్. నెంబర్ 1, రోమపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. రోమన్స్ 8:8. రోమ 8:8. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. సింపుల్ థింగ్. ఒకసారి అందరు తీసి చూసుకున్నారా? అండర్లైన్ చేసుకోండి ఆ పదం. మీరు ఏం చేస్తే దేవుడు హ్యాపీ అవుతాడో, దేవుడిని హ్యాపీ చేస్తారో, దేవుని రాజ్యంలో ఆనందంగా ఉండాలనుకుంటున్నారో ఈ సింపుల్ థింగ్స్ చేసేయండి. నెంబర్ 1 ఏంటట? శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని హ్యాపీగా, దేవుడు మీ యందు హ్యాపీగా, మీరు దేవుని హ్యాపీ చేయాలంటే ఫస్ట్ ఏం చేయకూడదు? శరీర స్వభావం కలిగి ఉండకూడదు. స్వభావానికి ఉండేటువంటి శరీరానికి ఉండే స్వభావం ఏంటి చెప్పండి? మీ బాడీకి ఉండేటువంటి మీ స్వభావం ఏంటో మీరు తెలుసుకోగలిగితే, అంటే బాడీకి ఉండే ఆ నేచర్ ఏంటో మీకు తెలిసిపోతే మీకు అర్థమైపోద్ది. సింపుల్. ఎవరి చేతైనా మీరు గుర్తించబడాలని కోరుకుంటారా? గుర్తించబడరా? చూడాలనుకుంటారా? చూడాలనుకోరా? లోకమంతా గుడ్డిది, నువ్వు ఒక్కదానివి తయారవు. ఎందుకు? లోకమంతా గుడ్డోళ్ళు, నువ్వు బాగా తయారైతే ఉపయోగం ఏంటి? ఎందుకు? ఎవరు చూస్తారు నిన్ను? ఎవరో చూడరు. రైట్. ఇప్పుడు అందరూ చూడాలనుకుంటున్నావు, నువ్వు గుడ్డోడివి, తయారవు చూద్దాం. ఇప్పుడు అందరూ చూస్తారు నేను గుడ్డోడిని. ఇప్పుడు నేను ఎంత తయారైతే ఉపయోగం ఏంటి? ఇదే కదండి పరిస్థితి. నీ దేహం మొదటిగా శరీర స్వభావం ఏం చేస్తుందంటే మనుషుల దగ్గర గుర్తింపబడేటట్లుగా నిన్ను నువ్వు తయారు చేసుకో, పెంచుకో. ఇంకా చెప్పాలంటే నటించుకో. మంచి బట్టలు ఎందుకు? మీ మర్యాదను పెంచడానికా, మీ విలువను పెంచడానికా? ఆలోచించండి. విలువ మర్యాద కాస్త అలా కన్ఫ్యూజ్ చేయండి మీ మైండ్ని. మీ బట్ట మీ విలువను పెంచడానికా, మీ మర్యాదను పెంచడానికా? తెలీదు మీ బాడీకి. మీరు ఎవరినో ఫాలో అవుతున్నారు. అసలు వాక్యాన్ని కానీ మీ బాడీని కూడా మీరు ఫాలో అవట్లేదు. మీ శరీరం కోరుకునేవి మీకు చెప్తున్నటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి పరిమితిని మీరు కనుక దాన్ని చూడగలిగితే ఇంకెప్పుడూ కూడా మనుషులు దేవుని ఇచ్చను చూస్తారు తప్ప శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీర కార్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అవన్నీ మనకు తెలియకుండా మనం కోరుకునేలా చేస్తాయి. వాటిలో మోసకరమైనవి చాలా ఉన్నాయి. వాటిని వెంబడించడానికి ప్రయత్నం చేస్తుంది బాడీ. అనుకరణ చాలా మోసం మనిషి శరీరంది. ఎవరో ఒకరిని ఫాలో చేయమంటది. అయితే మేనరిజమ్స్, అయితే ఫ్యామిలీ, అయితే సమ్ XYZ, ఎవరో ఒకళ్ళు మనకి ఇన్స్పిరేషన్ ఉంటారు. వాళ్ళ వైపు చూసి వాళ్ళని వెంబడించమని చెప్పుద్ది. శరీర స్వభావం కలిగిన వారు దేవుణ్ణి ఏం చేయలేరు. మీ శరీరము తిందుమా, తాగుదుమా, ధరించుకుందుమా, వీటి మీద బాగా ఆధారపడి ఉంటుంది శరీర స్వభావం కలిగిన వారు. ఈ బాడీ కలిగిన వాళ్ళకి ఈ రకంగా ఉంటుంది. ఈ 3 మాకు లేవనే వాళ్ళు ఎవరని చెప్పండి. ఏం తిందామా మాకు లేదు, ఏం తాగుదామా అసలు లేదు,
ఏం ధరించుకుందామా అన్న దాని గురించి మాకు చింత బాధ లేదండి. ఏదున్నా తినేస్తాం, ఎలాగున్నా తాగేస్తాం, ఏమున్నా వేసుకుంటాం, ఎప్పుడూ దేని గురించి మాకు అంత వర్రీ లేదు, అంతా ప్లీజ్ హ్యాపీగా ఉంటాం అనేవాళ్ళు చూడండి. బాధ్యతలు కలిగి కష్టార్జితంతో బతుకుతున్న తండ్రులు తప్ప మిగిలిన వాళ్ళకి చెప్పండి. బాధ్యతలు కష్టార్జితంతో బతికిన తండ్రులు వాళ్ళ చెప్పులు కొనుక్కోవాలన్నా 10 సార్లు ఆలోచిస్తారు, బట్టలు కొంటే ఆలోచిస్తారు, పర్సలు మార్చాలన్నా, బెల్ట్లు మార్చాలన్నా, ఆఖరికి 2 రోజుల ముందు కటింగ్కి వెళ్దామని కూడా ఆలోచిస్తాడు. ఒక 50 రూపాయలు మిగిలితే ఈ పూట ఎందుకులే అని. అదే సొమ్ము తినే భార్య ఎలా ఉంటుందో తెలుసా? పాండ్స్ పౌడర్ అయిపోయింది, క్రీమ్ ఎప్పుడు తెస్తామని అడుగుద్ది. అందులో వెంటర్ వచ్చేస్తుంది, ఏంటి సంగతి, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి నా సంగతి ఏంటి చూడనట. పిల్లోడు ఏమడుగుతాడు, డాడీ ఎప్పుడు ఇస్తాడు డాడీ నా పాకెట్ మనీ అని ఎదురు చూస్తాడు. ఇక పిల్ల సంగతి చెప్పక్కర్లేదు, ముద్దులు కూతురు ఫస్టే ఇవ్వాలి. ఎందుకు మనిషి శరీర స్వభావంగా ఆలోచిస్తుంది? ఇది నువ్వెంత వద్దన్నా సరే, శరీర స్వభావం కలిగిన వారు ఎవరిని సంతోషపరచలేరు. ఫస్ట్ నువ్వు సంతోషపరచకుండా ఉండాలి అని నువ్వు ప్రయత్నం చేస్తే శరీర సంబంధంగా బతుకు. లేదు దేవుని సంతోషపరచాలి అంటే అసలు నా శరీరం నాకేం చెప్తుందో, దీన్ని దాటి దేవుడు ఏం చెప్తాడో, నా శరీరంతో దేవుడు ఎలా ఆనందించగలడో ప్రయత్నించే. నెంబర్ 1. నెంబర్ 2, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. రెండోది, దేవుడికి బాగా ఇష్టడిగా ఉండాలంటే నువ్వేం చేయాలంట? విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఒక్క మాట వినండి, విశ్వాసం ఉండి దేవుణ్ణి సంతోషపరిచి తెచ్చుకోవటం కాదు. విశ్వాసం అంటే లేనిది ఉన్నట్లకు రుజువు కాదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండడం వేరు, విశ్వాసముతో దేవునికి ఇష్టడిగా ఉండడం అంటే దేవుడు విశ్వాస సహితమైన కార్యముల కొరకు ఇష్టం కలిగిన వాడు. కార్యాల కొరకు విశ్వాసం ఉంచి దేవునికి ఇష్టడిగా ఉండడం కాదు. నాకది చేస్తాడు దేవుడు అని దేవుని యందు విశ్వాసం ఉంచి అది చేస్తాడు దేవుడు, ఇది విశ్వాసం కాదు. ఇది ఇస్తాడు దేవుడు, విశ్వాసం కాదు. ఇది నాకు పొందుకునేలా చేస్తాడు దేవుడు, అది విశ్వాసం కాదు. నాకు దేవుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇది చేస్తాడు, ఇలా చేస్తాడు, అది చూస్తాడు, ఇది చేస్తాడు, ఇది అసలు ఫెయితే కాదు. దేవుడు నాకు చేయగలడు, అది విశ్వాసం. పాయింట్ అర్థమైంది ఎవరికైనా? నాకు ఇది ఇస్తాడు దేవుడు కాదు, దేవుడు నాకు ఇవ్వగలడు. ఎవరి యందు విశ్వాసం ఉంది? ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, మన ప్రార్థనలన్నీ ఏంటి? ప్రభు 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 ఈ ఒక్కసారికి అది ఇచ్చే ఇది ఇచ్చేయడానికి దేవుని దగ్గరికి రావద్దు. దేవుడి దగ్గరికి వస్తే నీకు అది వస్తుంది. ఇప్పుడు నీ విశ్వాసం ఏంటి? ఇది వస్తుందని దేవుడి దగ్గర రావద్దు. దేవుడి దగ్గరికి వచ్చాను కాబట్టి నాకు వద్దన్నా ఆయన ఇస్తాడు, అది విశ్వాసం. విశ్వాసానికి అర్థం మార్చుకోండి. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చేవారు ఆయన యందు విశ్వాస వీరులుగా విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని నువ్వేదో విశ్వాసంగా భక్తిగా ప్రార్థనలు చేసేస్తే, చాలాసార్లు ఇది ఒక పెద్ద మోసం. బాగా ప్రార్థనలు చేస్తే దేవుడు బాగా సమాధానం ఇస్తాడు. ఎవడు చెప్పాడు మీకు? ప్రార్థనలన్నీ మీ కోరికలే కదా, మీ ఇష్టాలే కదా, మీ ఆలోచనలే కదా, మీ శరీరేచ్ఛలే కదా, మీ భూ సంబంధమైన కోరికలే కదా. దేవుడు ఎందుకని ఆనందిస్తాడు? అది ఎలాగుంటుందంటే రాత్రి అంతా మీటింగ్ పెట్టి మైకులు ఎట్టి అరుతున్నారు చూడండి, అలాగే ఉంటుంది. వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఎప్పా ఎప్పా అంటే నువ్వు ఆమెన్ ఆమెన్ అంటే అది ఆల్ నైట్ ప్రేయరు, ఇది ఓల్ నైట్ ప్రేయరు. ఏం తేడా ఏం లేదు. ఏది రాదు నీకు, వాళ్ళకి అక్కడ రాదు ఇక్కడ రాదు. ఇక్కడ వినువాడు నువ్వు ఏంటి విశ్వాసంతో ఉన్నావు దాన్ని చూస్తాడండి. సో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ విశ్వాసం ఉన్నట్ట లేనట్ట ఏమిటో. ఇప్పుడు మీ విశ్వాసాన్ని నేను పరీక్షిస్తాను చూడండి. అందరూ మేడ మీదకి వెళ్దాం. ఆల్రెడీ మేడ మీద ఒక 100 మంది ఉన్నారు. కమ్యూన్ కదా, ఇవాళ ఎక్కువ మంది వస్తారు. మళ్ళీ వారం కనపడరు వీళ్ళందరూ కూడా ఒక విశ్వాసం ఉన్నోళ్ళే. అదొక రకమైన విశ్వాసం. ఈ విశ్వాసం వాళ్ళందరినీ వరుసనే పెట్టుకోవడం మీద నుంచోబెట్టి, ప్రభువు నాతో చెప్తున్నాడు గెంతిన వాడిని పట్టుకుంటాను అంటున్నాడు అని చెప్తాను. 3వ అంతస్తు మీద నుంచి ఎవడు గెంతితే వాడికి విశ్వాసం ఉన్నట్టు, ప్రభువు నందు విశ్వాసము లేనివాడు దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకళ్ళు గెంతండి అంటాను. ఎవడు గెంతాడు? ముందు కమ్యూన్ ఇచ్చేస్తాను మీకు. మీరు వచ్చారు కదా, దానికి అది ఇచ్చేస్తాను. యేసు రక్తము యేసు శరీరం మీ చేతిలో పెట్టి నోట్లో పెట్టి ఆమెనని కమాన్ గెంతండి అంటే ఎంతమంది గెంతారు? ఫస్ట్ మీరు నన్ను అడుగుతారు, నీకుందా? నాతో దేవుడు చెబితే నీ అందరికన్నా ముందు గెంతేవాడిని నేను. అది నా విశ్వాసం. నా ఉద్యోగాన్ని, నా జీవితాన్ని దేవుని కొరకు వదిలిపెట్టేటప్పుడు ఆయన మాట కొరకు నేను త్యాగం చేశాను. నా గొప్పతనం ఏం కాదు అది, ఆయన యందు నాకున్న విశ్వాసం. ఇవన్నీ వస్తాయని ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఇవేవి నాకు తెలియదు. ఆ రోజు నాకెవరు ఆదర్శమైన మనుషులు లేరు. అంటే దేవుని మాట నీ జీవితానికి ఏ స్థాయిలో యేసు మీద నువ్వు నమ్మకం పెంచుకున్నావు చెప్పు. అది ఉందా? అక్కడ తేలిపోద్దా మన రంగు? మడిపడిపోమా మనం సిగ్గుపడమా? ఏంటి విశ్వాసం అంటే?
అప్పుడు ఈ పిల్లలందరూ లైన్లో ఉంటారు, మమ్మీ నువ్వు గెంతే మమ్మీ నేను వెనకతలో వచ్చేస్తాను. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఎవరు విశ్వాసం ఫాలో అవుతారు? నీ ఏడుపు కొట్టు దరిద్ర ప్రార్థనలు చూసి నీ పిల్లలు దరిద్రపు కొట్టు ప్రార్థన చేయమంటున్నావు. నీ విశ్వాససహితమైనటువంటి భక్తిని చూపించినట్టు ఈ పిల్లలు నీ ప్రభు కొరకు గొప్ప సాహసకార్యాలు చేసేవాళ్ళు ఈరోజు వాళ్ళు దేవుళ్ళు ఆనందించేవారు. మనం తప్పు చేస్తున్నాం, మన దృష్టికోణం తప్పు, మనం దేవుని అర్థం చేసుకునే నీతి తప్పిపోయింది. అందుకు నీ పిల్లల్ని ఈరోజు దేవునిలో సంపాదించుకోలేకపోతున్నాం. అర్థం చేసుకోండి నా బాధ దుఃఖం ఏంటో. దేవునికి ఇష్టడుగా ఉండుట విశ్వాసం లేకుండా కుదరదు. నంబర్ 3 గలతీ పత్రిక 1:10 గలీషియన్స్ 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? మనుషుల దయను సంపాదించజూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? గలతీ పత్రిక 1:10. నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే, నేను ఇప్పటికి కూడా మనుషుల్ని నేను మనుషుల్ని ప్లీజ్ చేయడానికి సంతోష పెట్టడానికి ప్రయత్నం చేసిన వాటైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదు. అంటే ఇప్పుడు నేను ఎవరిని సంతోషపరచాలి, మనుషులనా దేవుణ్ణా? నిజంగా చెప్పండి, మనం మనుషుల్ని సంతోషపెట్టే పనులు చేస్తామా చేయమా? చెయ్యాలా వద్దా? మీకు తెలుసా, మనుషులు చెప్పే కొన్ని సంగతులు ఆత్మీయ సంగతులుగా వినపడతాయి. వినకపోతే మనమే నష్టపోయిన పరిస్థితులు కూడా మనకు ఎదురవుతాయి. కానీ అది మనుషుల సంగతులే, దేవుని సంగతులే కాదు సుమి. దేవుని ఆత్మతో నడిపించబడి వాడికి తెలుసు దాని నొప్పేంటో. మనుషుల సంగతులు కూడా దేవుని సంగతులలాగే కనపడతాయి, వినపడతాయి, అర్థమవుతాయి, నష్టాలు కలిగిస్తాయి. కానీ దేవుని ఆలోచన వేరు, దేవుని హృదయం వేరు, దేవుని మనసు వేరు. దేవుని గురించి తెలిసిన వాడు దేవుని సంతోషపెడతాడు, మనుషుల గురించి తెలిసిన వాడు మనుషుల్ని సంతోషపెడతాడు. మీరు ఎప్పుడైనా మనుషుల్ని ప్లీజ్ చేశారా, దేవుణ్ణి ప్లీజ్ చేశారా? ఎలా తెలుసుకోవాలో చెప్పనా? లిట్మస్ టెస్ట్ చెప్తాను. మీరు నిజంగా దేవుణ్ణి సంతోషపరిస్తే మనుషులు మిమ్మల్ని తిట్లు తిడతారు. మీరు మనుషుల్ని కాకుండా దేవుని సంతోషపరిస్తే. మీరు మనుషుల్ని సంతోషపరిస్తే మీకు వచ్చే పొగట్ట, ఆనందం, సంతోషం, దాన్ని ఏమంటారంటే ఎంజాయ్, అది ఉంటుంది. ఎంజాయ్ చేశానంటారు చూసారా? ఒక్కడే పిల్లోడు వెళ్ళి ఎప్పుడైనా ఎంజాయ్ చేయడం చూసారా? ఎంత ఆనందించానో, పిక్నిక్ వెళ్ళి అని చెప్తాడు ఎవడైనా? చేయడు. అప్పుడు ఎవరు ఉండాలి ఆడ ఎంజాయ్ చేయాలంటే? చెప్పరే? ఫ్రెండ్స్ కానీ, కొంతమంది జనం కానీ, కొంతమంది మనుషులు కానీ ఉంటే వాడు ఆనందిస్తాను. ఓ పిచ్చుక 10 మంది పిచ్చుకలతో కలిసి ఆనందించదు, ఒక్కతే వెళ్తుంది, గూడు కట్టుకుంటుంది, ఇసుకలోకి దొర్లుద్ది, సముద్రంలో నీటిలోకి వెళ్ళద్ది, ఆనందిస్తుంది. ఆ 2 మెతుకులు తెచ్చుకుంటుంది, ఆ పురుగులు తెచ్చుకుంటుంది, తిన్నగెళ్ళి దాని గుట్లో దాన్ని పని చేసుకుంటుంది. దాని ఆనందం ఏంటి? దేవుడు తనకిచ్చిన పని, దేవుడు చెప్పిన ధర్మం, అంతే. ఈ ప్రపంచంలో ఏవి ఇతరులతో కలిపి ఆనందించే ఈ బుద్ధి కలిగిన జీవి మనుడు ఒకడే. ఈ ఆనందం అని కనిపెట్టుకున్నాడు చూసారా మనిషి? ఆనందం, దానికి మంచి మాట చెప్పండి, ఎంజాయ్మెంట్. మీరు ఒక్కడే వెళ్ళి ఎంజాయ్ చేశారండి, దేవుడు ఏమన్నాడు మిమ్మల్ని? మళ్ళీ తాగితే కాదుండోయ్, తాగి తింటే అది కాదు. ఒక్కడవే వెళ్ళి ఆనందించడానికి ఏమైనా ఉంటుందా? ఏముండదు, వ్యసనం తప్ప. కానీ దేవునిలో ఒక్కడవే ఆనందిస్తావు, ఎవడు లేకపోయినా చూసుకోండి మీరు. ఆ ఆనందం మనుషుల్ని సంతోషపెడితే మీకు అది దొరకదు. దేవుణ్ణి మీరు ఆనందింప చేయాలని చేసే ప్రతి ప్రయత్నంలో మనుషులు ఖచ్చితంగా మిమ్మల్ని అసహించుకుంటారు, మిమ్మల్ని దూరంగా ఉంటారు, చెడ్డ మాటలు మాట్లాడతారు, మీకు బిరుదులు ఇస్తారు, మీకు కొన్ని స్టాంపులు వేసేస్తారు. అవసరమైతే మీ గురించి చెప్పే కథలు చాలా దూరాలు ప్రచారంలో లేని పుస్తకాలుగా మారిపోతూ ఉంటాయి. కానీ మీరు ఎవరిని సంతోషపెడతారు అప్పుడు? ప్లీజింగ్ పీపుల్. దయచేసి మీరు దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయకపోతే మనుషులను సంతోషపెట్టడం ద్వారా మీరు నష్టపోతారు. నంబర్ 4 కొరింథీ పత్రిక 10:38. 1 Corinthians 10. మొదటి కొరింథీ 10. మీరు భోజనం చేసినా పానం చేసినా వాళ్ళు తినుచు తాగుచు 4వ వచనం 10వ అధ్యాయము. ఇది 2 నుంచి 4 నుంచి చదవండి. 4 నుంచి 8 వచనాలు, లేకపోతే 3 కానీ. అందరూ ఆత్మ సంబంధం 3వ వచనం నుంచి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి. వాళ్ళంతా ఎంత హ్యాపీగా ఒకే బండలోనిది ఒకే పానీయము పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అంటే ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన విషయం చెప్తున్నాడు అక్కడ. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఏంటి? ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు?
ఒకే బండ ఒకే పానీయం. ఆ బండ ఎవరు? క్రీస్తు. అందరూ ఎక్కడి నుంచి వచ్చినట్టు ఇప్పుడు? బండ అనే ప్లేస్లో క్రీస్తు పెట్టండి. ఎక్కడి నుంచి వచ్చారు? క్రీస్తులో. యేసుక్రీస్తులో నుంచి వచ్చారు. అందరూ యేసులో నుంచి బయటకు వచ్చారు. కానీ అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఎవరికి? ఏం చేశారు దేవునికి ఇష్టంగా ఉండలేకపోవటం? చూడండి అక్కడ ఉంది. కనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అక్కడ మీకు పేరా సపరేట్ అయిపోతుంది. తెలుగు బైబిల్ చూసారా? ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఏం చేశారో అలాంటివి మనం చేయకుండా దృష్టాంతంగా, అంటే మనకు ఎదురుగా ఒక మెమొరబుల్గా ఉంచిన విషయం ఏంటో తెలుసా? నెంబర్ 1, జనులు తినుటకును. ఏంటి? తినుటకును. మళ్ళీ తినుటకును. మళ్ళీ మళ్ళీ తినుటకును. మళ్ళీ తినడానికి. టీవీ 5, 9 చూడరేటి? ఏం చేస్తున్నారు వాళ్ళు? తినుటకును. బాగా దేనికి? తినడానికి. క్రిస్టియన్స్ డాష్ అంటే ఏం రాస్తారో తెలుసా? క్రిస్టియన్స్ దేనికి ఫేమస్? పాటలు పాడడానికా? దేనికి? శనివారం ఉండదు కదా వాళ్ళకి. మధ్యలో ప్రత్యేకమైన వారాలు కూడా ఉండవు కదా. మరి ఏం చేస్తారు వాళ్ళు అన్ని వారాలు? వాళ్ళు చేశారు, మనం చేయకూడదని తెలుసు, కానీ మనం దానికే స్పెషలిస్టు. 2, తాగుటకును. మీరు ఈ క్రిస్మస్ సీజన్లో అయినంత వైన్ సేలు సమ్మక్క సారక్క పండగ కూడా జరగదు. ఎస్, ఈ టైంలో ప్రత్యేకమైన బార్లో 3 కొంటే 4 ఫ్రీ పెద్ద ఆఫర్లు ఇస్తారు. క్రిస్మస్ ఆఫర్స్. క్రిస్మస్ అనగానే ఇంటి మీద స్టారు, ఇంట్లో బారు. ఫేమస్. ఫ్రెండ్స్ మయ్యా పార్టీ ఏది మయ్యా అనండి. పార్టీ. తినడము వాళ్ళు చేశారు, మనం చేస్తాం. వాళ్ళు క్రైస్తవులే. నెక్స్ట్, ఆడుటకును లేచిరి. ఎక్కడికి వెళ్ళినా ఏముండాలి మనకి? స్టేజీలు కట్టి పొగల వెనకాతల నుంచి లేచిపోతుంటే, ఎదరు లైట్లు తిరిగి మీద పడిపోతుంటే, ఆ మధ్యలో పిల్లలు డ్యాన్సులు వేస్తూ ఎరగబడిపోతుంటే, అక్కడ చుట్టుపక్కల కింద కూర్చున్న వాళ్ళు కూడా ఊగిపోతుంటారు. ఏంటనంటే అవకాశం మాకు లేదు. నేను ఒక ఆవిడ చెప్తుంటే భలే ఉన్నా, నాకు ఫ్రెండ్ పంపించి, అరే చూడరా ఇవిడ ఏంట్రా బాధపడుతుంది. ఆవిడ బాధ ఏంటంటే, మా పెళ్ళిలో ఇలాంటివి ఏమీ లేవు, అందుకని బుల్లెట్ బండి ఎక్కుతానని ఆవిడే యాక్ట్ చేస్తుంది. ఈవిడ ఎక్కించలేదు. అలా ఆయన పక్కనుండి, మా ఆవిడకి జోష్ అండి, ఇంట్రెస్ట్ అండి, అందుకే నేను ఎంకరేజ్ చేస్తున్నానండి. మనం ఏమి ఎవడో ఎంకరేజ్ చేయక్కర్లే, చర్చే ఎంకరేజ్ చేస్తుంది. అన్ని ఈ క్రిస్మస్ అంతా ఆనందించు పండుగలు కదా ఇప్పుడు కదా? ఆనందించు పండుగలేనా? నీ కొరకు చనిపోవటానికి ఒకడు వస్తున్నాడనే విషయం నువ్వు ఆనందించాల్సిన సమయమా? నువ్వు ఆయన కొరకు ప్రాణం పెట్టాల్సిన సమయం కదా. ఆనందించే సందర్భాలు. వీళ్ళు ఏం చేశారో ఇప్పుడు అదే చేస్తున్నాం మనం కూడా. తినుటకును, తాగుటకును, ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. ఇక్కడ ఏమేం చేయకూడదో చెప్తున్నాడు. ఎప్పుడైతే మీరు దేవునికి ఇష్టలుగా ఆనందించేటువంటి వారిగా మీరు ఉండలేరో, ఈ పనులు మీరు చేయకుండా ఉండాలి. తినుట గురించి ప్రయాస, తాగుట గురించి ప్రయాస, ఆడుట గురించి. ఆడడం అంటే మనం చాలాసార్లు అన్నిసార్లు ఆడం, కానీ ఆడేవాడిని చూసి చప్పట్లు కొడితే ఆడినట్టే. ఆ సినిమా యాక్టర్ వేసే యాశాలు మనం అక్కడ కూర్చుని వేస్తుంటే అర్థం ఏంటి? కూర్చుని ఆడు ఏలేస్తాడు స్టూడియోలోకి వెళ్ళి, అదే థియేటర్కి వెళ్ళి, మనం ఇంట్లో కూర్చుని చప్పట్లు కొడతాం. రెండు ఒకటే. లోపల జీవుడు గెంతేస్తున్నాడు, జాగ్రత్త. అలాంటి వాటికి అవకాశం ఇవ్వకండి. 3వ విషయం చెప్తున్నాడు, కొందరి వల్ల ఏముండదట? విగ్రహారాధికులు కాకండి. అంటే ఏ విగ్రహాన్ని ఆరాధించే స్థాయికి ఎదగకండి. అది లేకపోతే నాకు లేదని కానీ, అది కావాలని కానీ, అది ఉండాలని కానీ, అది ఉంటే నాకు ఆనందం అని కానీ, అది ఒక్కటి ఉంటే నాకు సంతోషం అని కానీ, ఇది కొంటే, ఇది తింటే, ఇది ఉంటే, ఇది పెంచుకుంటే, ఇది తెచ్చుకుంటే, ఇది దాచుకుంటే, ఇది దాచుకుంటే, ఏ విగ్రహము ఉంచుకోకండి. ఏ విగ్రహము ఉంచుకోకూడదు. తరువాత వాళ్ళు చేసినటువంటి పనేంటో తెలుసా? వ్యభిచారం, వ్యభిచార తలంపులు, విపరీతమైనటువంటి శరీర కోరికలను, కామ కోరికలను తృప్తిపరచుకోవడానికి తిప్పలు పడ్డటువంటి పరిస్థితి. 3వది వాళ్ళు చేసిన పెద్ద బలహీనత ఏంటో తెలుసా? సొణుగుడు. ఇజ్రాయెల్ అరణ్యంలో రాలిపోవడానికి కారణం ఏంటి తెలుసా? సొణుగుడు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, గుర్తుంటుంది. కాదో తినడమో, తాగడమో, ఆడడమో, విగ్రహారాధన, వ్యభిచారమో, సొణుగుడు. నీకేది ఇష్టం అని అడుగు. నీకు బాగా ఇష్టం సొనుగుడు. సొనుగుడు. ఇది లేదు,
ఇది లేదు, ఈ జన్మకి దేవుడు ఆఖరికి నింద కూడా ఎవరిది? దేవుని సొనుగుడు కూడా దేవుడి మీద సొనుగుడే. నా దరిద్రం, నా రాత. అరే నిన్ను చూసి 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 ఏరి కోరి నిన్ను ఆ ప్లేస్లో, ఆ వ్యక్తితో, ఆ ఇంట్లో, ఆ ప్లేస్లో పెడతాడు. ఎంత డిజైన్ చేసినోడికి నీ గురించి తెలీదా? ఎందుకర్రా అలాగైపోతారు? ఎవరి మీద సొనుగుతారు? వాళ్ళలాగా అవ్వద్దు. ఎవరిలాగా? ఒకే బండలో నుంచి వెళ్ళినటువంటి, క్రీస్తులో నుంచి నడిచినటువంటి, ఒకే పానీయము తాగినటువంటి, క్రీస్తులో నుంచి వెళ్ళినటువంటి క్రైస్తవులు లాంటి ఆ ఐగుప్తు జనంలాగా నువ్వు నాశనం అవ్వకో. దేవుణ్ణి సంతోషపరిచేలాగా ఉండు. ఈ పనులు చేయకపోతే నువ్వు దేవుడిని సంతోషింపచేసేస్తావు. 4వ విషయం చెప్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, అందరు త్వరగా తీయండి. 2వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్ఛించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే. మీరు ఆలోచించండి, మీకు ఇష్టం పుట్టించేవాడు ఎవరంట? దేవుడే. ఓ పని చేయాలనేటువంటి సంకల్పం పెట్టేవాడు ఎవరంట? తన కార్యసిద్ధి కలుగు చేయవాడెవరు? దేవుడే. ఇష్టం పెట్టేవాడు దేవుడే. కార్యం తలపెట్టడానికి నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళేవాడు దేవుడే. కార్యాన్ని సిద్ధింపచేసేవాడు కూడా దేవుడే. మధ్యలో నేను ఎదురు చూడాలి. నాతో ఇష్టం పెడతాడు, నేను పని చేయడానికి ఇష్టాన్ని పెడతాడు, ఆ పనిని నెరవేర్చి నన్ను ఇష్టానికి వాడుకోవడానికి ఇష్టపడతాడు. అయితే మీరు మూర్ఖమైన వక్ర జనముల మధ్య నిరపరాధులను ఎలా ఉండాలి? మళ్ళీ చెప్పండి. నిరపరాధులు. అసలు ఏ అపరాధము చెయ్యకూడనటువంటి పద్ధతిలో ఉండాలి. నిరపరాధులుగా ఉండాలి. నువ్వు పోతే భూమి భారం తగ్గిపోద్ది. నేనేం అనలేదమ్మా. అనలేదా? నేనేమన్నాను? నీ చావు గోరేనా? బతుకు గోరేనా? చావు గోరేనా? చావు గోరి నేనేం అనలేదు. దేవుడు ఉన్నాడు సాక్షి అంటే నిన్నేమనాలా? అపరాధివి. పాట ఏం పాడుతుంది తెలుసా? అపరాధిని. బేస్ వాయిస్ మళ్ళీ. ఏసయ్యా. అవునా? అనాల్సినవన్నీ అని, చేయాల్సినవన్నీ చేసే. ప్రభువా క్షమించే, ప్రభువా నీ రక్తం దగ్గర నన్ను క్షమించి. ముక్సీతే అయిపోద్దా? బతకేటప్పుడే నేర్చుకోవాలి ఆ విషయాలు. క్రైస్తవ్యం అనేది నీ విశ్వాస జీవితానికి ప్రారంభం, నిన్ను నడిపించడానికి దేవుని యొక్క బలము. అది స్టార్టింగ్ నుంచి నీ లైఫ్లో జరగాల్సిన విషయాలు అవి. ఒకటి ఎలా ఉండాలట? నిరపరాధులు, నిష్కలంకులను. ఏంటట? నిష్కలంకులు. అసలు మచ్చ అనేది లేకుండా, కళంకం అనేది లేకుండా, అసలు ఎక్కడ కళంకం. నిజానికి నేను చెప్తున్నాను వినండి, ఇవన్నీ మనుషుల్లో ఉంటాయి. అపరాధాలు ఉంటాయి, కళంకాలు ఉంటాయి, ఆ తర్వాత నిందలు ఉంటాయి. కానీ క్రీస్తులోకి వచ్చిన తరువాత నీ పరిశుద్ధమైన మారు మనసుకు తగిన జీవితం ఉందే, ఇది చూసినప్పుడు పాతవన్నీ మర్చిపోతారు. ఇంతకు మునుపు ఎలాంటిదో తెలుసా ఆవిడ, ఇప్పుడు ఎలాంటిది మారిపోయిందో తెలుసా, ఎలాంటోడో తెలుసా, దుర్మార్గుడు ఇప్పుడు ఎలా మారాడో తెలుసా, అలాంటి స్థాయి వచ్చేస్తుంది మనకి. అలా తెచ్చుకుని బతకమని చెప్తున్నాడు. ఫ్రమ్ ద డే వన్ నువ్వు పర్ఫెక్ట్గా మారడానికి, యూత్ నుంచి నువ్వు ఈ చిన్నపిల్లడి నుంచి యూత్లోకి వచ్చేటప్పుడు బైబిల్గా దేవుని పట్టేసుకుంటే, దేవుని ఆత్మతో నడిపించబడి క్రీస్తు ఆనందించినట్లు ఆనందిస్తుంటే, ఆయనకి ఇష్టమైన పనులు ఇవి అని మనకు తెలిసిపోద్ది. ఇష్టమైన పనులు చేయడం ప్రారంభించేస్తావు. ఇంకా ఆటోమేటిక్గా నీలో తప్పు ఎక్కడ ఉండదండి. పాపం చేసే పని ఎక్కడ ఉంటుంది? లోకంలోకి వెళ్ళేటప్పుడు ఎవడో నిన్ను ఆనందం చేయమంటాడు. అప్పుడు చెప్తావు, నేను ఈ పని చేయలేను నాన్న, నా ఇంట్లో వారు, నా తల్లికి, నా తండ్రికి నేను విధేయుడిని, నేను చెయ్యను, నా దేవునికి ఇష్టం లేదు, నేను చెయ్యను, ఈ పనులు తప్పు, నేను చెయ్యను. అంత కరెక్ట్గా నిలబడిపోతావు. ఖచ్చితంగా వాళ్ళందరూ నిన్ను నిందిస్తారు, నీ మీద అపరాధానికి మాటలు వేస్తారు. అయినా ఏ మాత్రం భయపడకుండా, సిగ్గుపడకుండా, చక్కగా ధైర్యంగా దేవునిలో ఆనందిస్తూ నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. ఈ 3 పనులు చేయకూడదు. ఒకటి, నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి, అనింద్యులుగా ఉండాలి. దేవుడికి కుమారులగనట్లు ఎలా ఉండాలంట? కొడుకుల్లాగా ఉండాలంట, దేవునికి కుమారులాగా. మీ పక్కన అడగండి, నువ్వు కుమార్తెవేనని. మీరు అడగండి, మీరు కుమారులా అని. కుమారులేనా? ఈ 3 మీకు ఉండకూడదు. ఇలాగే నేను ఒకసారి చర్చిలో లాస్ట్ వీక్లో ఒక ప్రదేశంకి వెళ్ళినప్పుడు, 2 వీక్స్ బ్యాక్, మీ చర్చిలో ఎవరు దేవుని కుమారుల్లాగా ఇలా బతుకుతున్నారు అని అంటే, 8 ఏళ్ళ ఒక అమ్మాయి, 11 ఏళ్ళ ఒక అబ్బాయి చేయెత్తారండి. నిజానికి వాళ్ళకి ఈ పదాల అర్థాలు తెలుసా? వాడికి ఏమర్థమైంది చిన్నప్పుడు సండే స్కూల్లో ఉండడం వల్ల? నేను దేవునిలో ఉన్నాను, నేను దేవునితో ఉన్నాను, నేను దేవునిలో ఆనందిస్తున్నానని చెప్పి వాళ్ళిద్దరూ చేతులెత్తారు. చర్చ్ వాళ్ళు అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్. వాళ్ళిద్దరికేసి ఎలా చూస్తున్నారు తెలుసా? మేము లేము, మీరు ఎందుకు ఉన్నారా అన్నట్టు చూస్తున్నారు. ఏమన్నా వాళ్ళని? సంఘమంతా ఎందుకు ఆ బలహీనతలోకి వచ్చింది? మీకు తెలుసు, మీరు నిందలు వేసేవాళ్ళు, నిందలు కలిగిన వారు, కళంకం కలిగిన వారని, అలాగే అపరాధులని కూడా మనకి
తెలుస్తున్నాయి. అలాంటి లక్షణాలన్నీ మనం గెలవాలంట. 6వ విషయం చెప్తున్నాను. యోహాను సువార్త 14:15, John 14:15. John 14:15, 14:15. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అంతే. దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారంటే మీరు ఏం పట్టుకెళ్తారు? ఆజ్ఞలను గైకొంటారు. ఎన్ని అన్నా కొన్నే, నచ్చినవా తెలిసినవా అన్నీ చేసేస్తారా లేదా? మాట్లాడరా? అన్ని ఆజ్ఞలు ఫాలో అయిపోతారా? అన్నీ తీసేసుకుంటారా? కొన్నే తీసుకుంటారా? మీకు నచ్చినవేనా అన్నీనా? మాట్లాడట్లేదు ఎవరు. మీకు కావాల్సినవే తీసుకుంటారు, దేవుడు చెప్పినవన్నీ చేయరు. కానీ నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తే ఖచ్చితంగా ఆజ్ఞలను ఏం చేయాలి? మీకు ఎవరో చెప్తేనే చేస్తారా? దేవుని వాక్యంలో మీకు అర్థమైనవన్నీ చేస్తారా? దేవుని వాక్యం మీకు అర్థమయ్యాక ఈ వచనం నాకు అర్థమైంది కాబట్టి ఈ పని ప్రకారం నేను చేయాల్సిందే, ఈ ఆజ్ఞ నేను చేయాల్సిందే, దీన్ని నేను మానను, దీన్ని నేను మార్చను, ఇది నేను చేస్తాను. ఇది కఠినంగా దేవుని ప్రేమించేటువంటి ఆత్మీయ జీవితం మీ కొరకు జీవించే స్థాయిలో నిలబడి ఉండడం. ఆ స్థాయికి మీ హృదయాలు ఎంత ఎదురు చూస్తాయో ఒకసారి ఆలోచించండి. ఇంకొక మాట చెప్తాను. హెబ్రీ పత్రిక 13:15. కొంచెం ఈ మాట జాగ్రత్తగా వినండి. తప్పు చేసే పనులు ఇక్కడే ఉంటాయి. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. అందుకని చాలా మందికి ఏం అర్థమైంది తెలుసా? స్తుతి 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 స్తుతి, స్తోత్రం 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 అని చెప్తున్నారు. ఎల్లప్పుడూ స్తుతియాగం చేయమంటే ఈ 2 పదాలు పట్టుకుని 24 గంటలు నోట్లో స్తుతి స్తోత్రం అని చెప్పడం కాదు. ఎల్లప్పుడూ స్తుతియాగం అంటే ఆయన ఎందుకు స్తుతించదగిన వాడో, ఆయన ఏమయుండుట ద్వారా స్తోత్రాలకు అర్హుడో నీ హృదయం చెప్పకుండా ఈ 2 పదాలు 100,000 సార్లు రామకోటి, ఆ సాయిబాబా కోటి, యేసుకోటి రాస్తే నీకేం ఉపయోగం లేదు. వీళ్ళు అదే చేస్తున్నారు. స్తుతియాగం అని అంటే ఆ కోటి యాగం చేస్తున్నారు. అన్ని కోట్లు మీరు రాసుకోవటం వల్ల ఏం ఉపయోగం లేదు. పుస్తకాలు ఇంకూ దండగ తప్ప. నీ హృదయములో దేవునితో ఎల్లప్పుడూ స్తుతియాగము. ఇంకా అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు. అదండి. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఆ నామాన్ని ఒప్పుకోమంటే ఏం రాయమన్నారు? వరుసనే గళ్ళు కొట్టిన పుస్తకాలు కొనుక్కొని రాసుకోమన్నారు. ఆ పదం యేసు 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 అని కాదు. ఆయన నామాన్ని ఒప్పుకోవడం అంటే, ఇప్పుడు నేను ఒక పార్టీని నమ్మానంటే ఆ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముతానా లేదా? పార్టీ నాయకుడిని నమ్ముతానా లేదా? కార్యకర్తకు నా సహకారాన్ని ఇస్తానా లేదా? అది ఆ పని చేయటం అంటే. ఆయన నామాన్ని ఒప్పుకోవడం అంటే అలా ఒప్పేసుకోవడం. ఇంకా జిహ్వ ఫలము అర్పించుదుము అంటే ఏంటి? నాలుకతో వచ్చేటువంటి ఫలాలు అర్పించడం అంటే అందరూ స్తోత్రము, హల్లెలూయా ఈ పదాలు వాడేస్తున్నారు. లేకపోతే కొన్ని పదాలను దేవునితో మాట్లాడేటువంటి పదాలుగా అనుబంధంగా మాట్లాడుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది వాటి గురించినటువంటి విషయం కిందన ఉందండి. ఉపకారమును. ఏంటో ఉపకారమును. ఏంటో ఉపకారమును అంటే ఏంటి? మీరు సహాయమైనటువంటి పనిని మీరు చేస్తే, మాట కానీ చేత కానీ క్రియ కానీ చేస్తే అవతల మనిషి ఎవరిని పొగుడుతాడు? దేవుళ్లాగా వచ్చావమ్మా, దేవుళ్లాగా చేసావు నాయన, దేవుళ్లాగా ఇచ్చావయ్యా, దేవునిలా. ఎవరికి వెళ్ళింది మహిమ? అది స్తుతియాగం చేసే పద్ధతి, అది జీవఫలాలు అర్పించేటువంటి పద్ధతి, అది దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి ఎల్లప్పుడూ దేవుని పక్షంగా మేలు చేయటానికి వెతుక్కునేటువంటి క్రమం. ఉపకారమును ధర్మమును మరచిపోకుడి. ఎప్పుడు ఉపకారము ధర్మము, ఉపకారమే చేయాలి, హెల్పే చేస్తూ ఉండాలి. నీకు చేతనైనంత వరకు అవతల వాళ్ళకి హెల్ప్. ధర్మం అంటే సహాయం, అంటే తిరిగి ఆశించకుండా చేసేది ధర్మము, ఇతరులకు అవసరాన్ని బట్టి చేసేది ఉపకారం. ఈ 2 తప్ప ఏమీ చేయకుండా ఉండడానికి వీలేదు. ఇంకో మాట చెప్తాను, ఏమైనా చేస్తే అవతల వాడు తిరిగి నీకు అపకారం చేస్తాడని చెయ్యకుండా ఉండడం కూడా నువ్వు యేసు సంబంధివి కాదు అనడానికి రుజువు. నేనేం మాట్లాడను, మౌనంగా ఉంటాను, దేవునితో ఉంటాను. దేవుడు నీ భక్తిని అంగీకరించడు, నేను నిత్యరాజ్యంలో చేర్చుకోడు. నీకు ఇచ్చినటువంటి ప్రతి అవయవము, నీకు ఇచ్చినటువంటి ప్రతి మనసు, ప్రతి క్రియ ఖచ్చితంగా వాడాల్సిందే. అవతల వాడితో చేయనే అనిపించుకో, కానీ చేయాల్సిన పని ఉపకారమే చెయ్యి, మేలే చెయ్యి, ధర్మమే చెయ్యి. ఏం చేయకుండా ఉంటే కుదరదు. గుడ్ ఫర్ నథింగ్, యూజ్లెస్. మీలో చాలామంది ఎందుకు వచ్చిన గొడవలని చేతులు వెనక్కి తీసుకుంటారు, నరకానికి పోతారు అందరూ. నీకు రక్షణ అనేది వచ్చిన తర్వాత, క్రీస్తునే తెలిసిన తర్వాత నువ్వు అలా ఉండడానికి కుదరదు. నువ్వు చేయకుండా చేసి తీరాల్సిందే. అయితే చీయనే అనిపించుకో, కానీ చీ అనే పని చేయకు. అంతే, అలా చేసుకుంటూ వెళ్ళటమే నీ పని. చాలామందికి మేలనేది చేయనరిగి ఉండి అలాగూ చేయని వానికి పాపము కలుగును. యాకోబు పత్రిక చెప్తుంది పాపం. కొన్ని పాపాలు డైరెక్ట్గా మనం తెచ్చేసుకుంటాం, ఎందుకు వచ్చిన గొడవలే. నిజానికి చాలామందికి మేలు చేసి కీడు వస్తుందా లేదా? రెండోసారి చేస్తామా? చేయం కదా, నువ్వే నరకానికి పోతావు.
మొదటిసారి చేసినందుకు నువ్వు పరలోకం, రెండోసారి చేయనందుకు నీకు నరకం. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? నేను చెప్పట్లేదు, బైబిల్. నువ్వు వాక్యం సరిగా అర్థం చేసుకోకుండా దేవుడిని ఇష్టానుసారం వాడేసుకుంటున్నావు ఇప్పుడు వరకు. దేవుడిని సంతోషపరచడం అంటే ఇదే. నువ్వు మనుషుల చేత చీ అనిపించుకో, మనుషుల చేత చెడ్డ అనిపించుకో, మనుషుల చేత తృణీకరించబడు. అది గ్యారంటీ వారంటీలండి మీకు అవి వస్తాయని. కానీ నిత్యత్వం కూడా మీరు పొందుకుంటారు. కంటిన్యూ చేద్దాం. మనిషి యొక్క హృదయంతో ఏ రోజైనా నేను దేవుని సంబంధిని అని నేను అనుకుంటే దేవునికి ఇష్టమైనటువంటి పనికి తగిన పద్ధతిని మూల్యం చెల్లించుకుంటూ చేయాల్సిందే. ఏమండి, యేసు ప్రభు మేలు చేశాడా, కీడు చేశాడా? ఏమండి, క్రైస్తవులకు చెప్తున్నాను నేను. హిందువులు ఎప్పుడు తిడతారు, అది పక్క పెట్టండి. క్రైస్తవులు అందరూ మాట్లాడుకుందాం మనలో మనం. యేసు ప్రభు ఎప్పుడు మేలు చేసేవాడా, కీడు చేసేవాడా? అందరికీ మేలు చేశాడా, కీడు చేశాడా? అందరికీ మేలు చేశాడా, కీడు చేశాడా? క్రైస్తవులు ఈ రోజుకి యేసు ప్రభుని తిడుతున్నారా, తిట్టలేదా? మీలో ఎప్పుడు ఆయన మీద సొనగరోడు ఎవడున్నాడు లేకండి? ఎప్పుడైనా ఒక్కసారైనా ఆయన మీద నీకు కోపం వచ్చిందా లేదా? ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడవా లేదా? ఆయనతో చేయాల్సినంత నమ్మకంగా చెయ్యకుండా ఉన్నామా లేదా? విత్డ్రా అయ్యామా లేదా ఫెయిత్లో? ఎవరు మాట్లాడరే? అంత భక్తిపరులు ఉన్నారేంటి సంఘంలో? ఎక్కడో చోట మనం ఆయన మీద సొనిగామా లేదా? మరి హిందువులు అన్నారంటే, అన్యులు అన్నారంటే, ఎరగని వారు అన్నారంటే తప్పులేదు. మరి మనం ఎందుకు అన్నామండి? ఎందుకన్నాం? అంత చేసిన దేవునికే వచ్చినప్పుడు ఏమీ చేయని నీకెంత రావాలి? అన్ని చేసి సహాయం చేసిన ప్రభువునే ఇన్ని మాటలు అంటున్న మనమే ఉంటే, మాదిరి మనమే, ఎవరితోనో కాదు. మరి అలాంటిది ఏమీ చేయకుండా నువ్వు పెద్ద క్రైస్తవుడిగా చలామణి చెల్లించేసి సాక్ష్యాలు అంటావు, భక్తి అంటావు, అదంటావు, ఇదంటావు, ఇంత చేస్తే మనల్ని ఏమనాలి? మరి మీరు కూడా క్రైస్తవులను అనిపించుకోవచ్చా? అందుకే దేవునిలో ఆనందించేటువంటి అనుభవం, దేవునితో జీవించే జీవితానికి తగినట్లుగా మనలో ఆ మలుపు ఉండాలి. ఆ మలుచుకునేటువంటి జీవితం నేర్చుకోవాలి. ఆ నలుగుతూ ఆ నేర్చుకునే స్థాయి పెరగాలి. అది పెరగకుండా మనం క్రైస్తవులు అని పాటలు, మాటలు, ఆటలు, ఈ రకరకాల పరిస్థితులతో చేసే పద్ధతులతో అయితే మాత్రం ఈ షో నడవదు. నువ్వు రాజకీయంగా పెరగచ్చు, చర్చిలో పెద్ద నాయకుడు అయిపోవచ్చు, అందరినీ నడిపించే ఓ పెద్ద ప్రపంచ సువర్తికుడు అయిపోవచ్చు, కానీ దేవుని రాజ్యంలో స్థానం సంపాదించుకో. అది చేయాల్సిన పని నీకు ఇవ్వబడిన అవకాశంలో, నీ ముందున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా చెయ్యబద్దులమై ఉండి తీరాలి, అంతే. ఈరోజు మీరు విన్న తర్వాత మీకేమనిపించింది? మీ క్రైస్తవ్యం ఆనందిస్తున్న క్రైస్తవ్యమా, ఏదో వచ్చి వెళ్ళిపోతున్న క్రైస్తవ్యమా? క్రీస్తులో ఆనందిస్తున్న క్రైస్తవ్యమా? దేవుడు మనం చూసి ఆనందించేవాడా, బాధపడుతున్నాడా? ఆ బాధ తీర్చడానికే మీ దగ్గరికి వచ్చే ప్రభు బల్ల మీకు ఎప్పుడు పెడుతూ ఉంటాడు.